गुरो श्रीकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ ప్రభుజీ ప్రణాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ నాకు ఈ సేవ ఇచ్చినందుకు. ఈరోజు గీత గోవిందం నుంచి జయదేవ గోస్వామి రచించిన గీత గోవిందం నుంచి దశావతార స్టార్ట్ చేయనా సార్? హరే కృష్ణ. ప్రళయపయోధి జలే गोपालकृष्ण धृतवानसि वेदम् विहितवहित्रचरित्रमखेदम् केशवाधृत मीनशरीरा जय जगदीश हरे क्षितिरति विपुलतरे गोपाल कृष्ण तव तिष्ठति पृष्ठे धरणि धरणकिन चक्रगरीष्टे केशवाधृत कच्छपरूपा जय जगदीश हरे वसति दशन शिखरे गोपाल कृष्ण धरणी तव लग्ना शशिनि कलङ्ककलेव निमग्ना केशवाधृत सुकररूपा जय जगदीश हरे तव करकमलवरे गोपाल कृष्ण नखमद्भुत शृङ्गम् दलित हिरण्यकशिपु तनुभृङ्गम् केशवाधृत नरहरिरूपा जय जगदीश हरे चलयसि विक्रमणे गोपाल कृष्ण बलिमाद्भुत वामना पदनकनीरजनित जनपावना केशवाधृत वामन रूपा जय जगदीश हरे क्षत्रिय रुधिरमये गोपाल कृष्ण जगदपगत पापम्
స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూపా జయ జగదీశ హరే వితరసి దీక్షురణే గోపాల కృష్ణ దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాధృత రఘుపతి రూపా జయ జగదీశ హరే వహసి వపుషి విశదే గోపాల కృష్ణ వసనం జలదాభం హలహతి భీతి మిలిత యమునాభం కేశవాధృత హలధర రూపా జయ జగదీశ హరే నిందసి యజ్ఞవితే గోపాల కృష్ణ అహః శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహనిధనే గోపాల కృష్ణ కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే శ్రీ జయదేవ కవేః గోపాల కృష్ణ ఇదముదితం ముదారం శృణు సుఖదం శుభదం భవసారం కేశవాధృత దశవిధ రూపా జయ జగదీశ హరే దిశ దశవిధ రూపా జయ జగదీశ హరే హరే ముకుంద జయ జగదీశ హరే వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ మోక్షయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. హరి కృష్ణ. మీన రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ప్రళయ సమయములో మునిగిపోయిన వేదాలను రక్షించుటకు మహోన్నత మీనముగా అవతరించి ఒక ఓడవలే వాటిని సునాయాసముగా సంరక్షించావు. 2. కూర్మ రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీ దివ్యమైన కూర్మావతారమున పాల సముద్రమును చిలుకుటకు కవ్వముగా ఉపయోగించిన మందర పర్వతమునకు సువిశాలమైన నీ పృష్ఠ వీపు భాగము ఆధారముగా ఉపయోగించబడింది. ఆ మహోన్నత పర్వతాన్ని ఎత్తి ఉంచుట వలన నీ వీపుపై ఏర్పడిన ఘాట్లు ఎంతో ప్రఖ్యాతిగాంచినవి. 3. శూకర రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి విశ్వపు అడుగు భాగమునకు చేరిన ధరణి చంద్రునిపై మచ్చవలే నీ కొమ్ముదంతము యొక్క అంచున ఇమిడి ఉన్నది. 4. నరహరి రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఏ విధముగానైతే మనము సునాయాసముగా కందిరీగను నులిమివేస్తామో, నీవు కందిరీగ లాంటి దైత్యుడైన హిరణ్యకశిపు శరీరమును నీ సుందరమైన కమలముల వంటి కరములకు కలిగిన అద్భుతమైన గోళ్లతో చీల్చివేశావు. 5. మరుగుజ్జు బ్రాహ్మణుని రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఓ వామనదేవా, నీవు నీ మహోన్నతమైన అడుగులతో బలిమహారాజును మోసగించావు. నీ పాదపద్మములకు
గల గోళ్ల నుండి ఉద్భవిస్తున్న గంగాజలము ద్వారా జగత్తులోని జీవరాశులనందరినీ తరింపచేయుచున్నావు. భృగుపతి రూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. నీవు ఖండించిన అసురుల వంటి క్షత్రియుల శరీరాల నుండి వచ్చిన రక్తపు టేర్లతో కురుక్షేత్రములో భూమికి అభిషేకము చేశావు. నీవు జగత్తునందలి పాపాలను కడిగివేశావు, మరియు నీ వలన ప్రజలు భవతాపము నుండి ఉపశమనాన్ని పొందారు. శ్రీరామరూపమును ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. లంకా యుద్ధమున దశముఖ రావణుణ్ణి సంహరించి అతని తలలను ఇంద్రునితో ఆదిగా గల దశ దిక్పాలకులకు కానుకలుగా అర్పించావు. ఈ క్రూర రాక్షసుని వలన పీడింపబడిన వీరందరూ ఈ కార్యము కొరకై ఎదురు చూసిరి. 8 హలధరుడైన బలరాముని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. తెల్లని కాంతివంతమైన నీ శరీరముపై నీలి మేఘపు ఛాయ కలిగిన దుస్తులను ధరించావు. ఈ దుస్తులు నీ హలాయుధ ఘాతమునకు భయపడిన యమునా నది యొక్క సుందరమైన ముదురు రంగులో ఉంటాయి. 9 బుద్ధ రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. దయార్థ హృదయుడవైన ఓ బుద్ధ, నీవు వైదిక నియమాల పేరుతో యజ్ఞాలలో జరుగు పశుబలిని నిరసించావు. 10 కల్కి రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. కలియుగాంతమున అధోగతులైన వారిని నిర్మూలించుటకు భయంకరమైన ఖడ్గాన్ని ధరించి ధూమకేతు వలె నీవు అవతరిస్తావు. 11 ఈ విధమైన 10 రూపాలలో అవతరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము. శ్రోతలారా, ఈ అంధకార ప్రపంచములో సర్వశ్రేష్టమైన శుభకరమైన సుఖకరమైన అద్భుతమైన జయదేవ కవి ప్రార్థనను వినండి. ఈ విధమైన 10 రూపాలలో అవతరించే ఓ కృష్ణ, నీకు నా ప్రణామాలను అర్పిస్తున్నాను. మత్స్యావతారములో నీవు వేదాలను రక్షించావు. కూర్మావతారములో నీవు మందర పర్వతాన్ని నీ వీపుపై మోసావు. వరాహావతారంలో నీవు భూమిని నీ కొమ్ము దంతముతో పైకి తెచ్చావు. నరసింహావతారములో దైత్యుడైన హిరణ్యకశిపు వక్షాన్ని చీల్చావు. వామనావతారంలో దైత్యరాజైన బలిని మోసగించావు. 3 అడుగుల భూమిని కోరి విశ్వాన్నంతటిని నీ అడుగులతో ఆక్రమించావు. పరశురాముడుగా క్రూరులైన క్షత్రియులనందరినీ సంహరించావు. రామునిగా రాక్షస రాజైన రావణుణ్ణి జయించావు. బలరామునిగా నీవు నీ హలాయుధంతో యమునా నదిని నీ దగ్గరకు లాగావు. బుద్ధునిగా ఈ ప్రపంచంలో బాధింపబడుచున్న జీవరాశులపై దయచూపావు. కలియుగాంతమున కల్కిగా లేచులను పిల్లజేశావు. హరే కృష్ణ 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 హరే హరే. థ్యాంక్ యూ కోమతి, థ్యాంక్ యూ సో మచ్ రాధా రంజని. నాతోటి ఏమైనా తప్పులుంటే పంపిస్తారు. హరే కృష్ణ తదన ప్రణామం. హరే కృష్ణ. మరొక్కసారి భక్తులందరికీ స్వాగతం పలుకుతూ మన యొక్క తదుపరి కార్యక్రమం, మనం కొన్ని వారాలుగా భగవద్గీత యథాతథం మన యొక్క శిక్షా గురువు అయిన జగజ్జీవ జగన్నాథ ప్రభు యొక్క ముఖారంభంగా వింటున్నాం. ఈ వారం కూడా మనందరం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించుందాం. హరే కృష్ణ ప్రభు, ధనా ప్రణామం. ప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ భక్తి సాంగత్యంలో భగవద్గీతని స్వాధ్యాయనం చేస్తున్నప్పుడు మనం ఏ విషయాలు, కొన్ని ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ చదివిన శ్లోకాల ద్వారా మనం తెలుసుకుందాం. మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో ఒకసారి తొంగి చూస్తే, మొదటి అధ్యాయంలో కౌరవ సైన్యులు అందరూ కలవడం, కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు యుద్ధరంగం మధ్యలో వెళ్ళడము, అర్జునుడు అందరినీ చూడటము,
చూశాక అర్జునుడు యుద్ధం చేయడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చిన అర్జునుడు యుద్ధం నేను చెయ్యను అని చెప్పే ముందు కొన్ని కారణాలు చెప్తాడు. ఒకటి, తనకు బాగా కరుణ వల్ల, అయ్యో వీళ్ళు నా స్వజనులు అనుకున్నాడు అర్జునుడు కౌరవులను కూడా. ఆ వాళ్ళని చంపడము తప్పు అనుకున్నాడు అనమాట. అందుకనే అదొకటి చెప్తే, ఇంకో కారణం ఏం చెప్పాడంటే, నేను వీళ్ళందరినీ యుద్ధం అంటే అక్కడ వాళ్ళు చనిపోవాల్సి వస్తుంది, నేను జయించాలి అంటే వాళ్ళని పరాజయం చేయాలి. యుద్ధంలో పరాజయం చేయడం అంటే ఆల్మోస్ట్ చంపేలట్లే కదా. అది చేశాక నాకేం సుఖం కలుగుతుంది, నా వాళ్ళందరూ ఓడిపోయాక, నా వాళ్ళందరూ వెళ్ళిపోయాక. నాకు సుఖం కలిగిన ఆ సుఖంతో పాటు వచ్చేది పాపము. ఎందుకంటే నేను ఇలా అందరినీ హింసిస్తున్నాను, చంపుతున్నాను. ఫియర్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్, కంపాషన్ ఒకటి, ఎంజాయ్మెంట్ ఒకటి, సుఖం, ఏం సుఖం పొందుతాను అనేది ఒకటి, పాప భీతి ఒకటి. తర్వాత నేను ఇట్లా వీళ్ళందరినీ చంపేస్తే ఆ యొక్క వంశమే సంకలనం అయిపోతుంది, వర్ణ సంకలనం అయిపోతుంది అని బాధపడుతూ తను మొదటి అధ్యాయంలో ముగించాక, తర్వాత రెండో అధ్యాయంలో మనకి తన యొక్క ఏది నిర్ణయించుకోలేకపోవడం అనమాట. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏది నిర్ణయించుకోలేని అసందిగ్ధత పరిస్థితిలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు శ్లోకాల్లో మనం చూసేది ఏంటంటే, అలాగా అలాంటి పరిస్థితుల్లో ఉన్న అర్జునుడికి కృష్ణుడు మొదట కొంచెం భగవద్గీతలో రెండో అధ్యాయంలో రెండో శ్లోకంలో కొంచెం చెప్పి, ఇది అపకీర్తి, నీలాంటి వాళ్ళకి ఇది తగదు అని చెప్పినాక అర్జునుడు ఇంకా బాధపడి అర్జునుడు కృష్ణుడిని ఒక గురువు కింద స్వీకరించి తనకి ఏదైతే శ్రేయస్కరమో నిక్కచ్చిగా కరెక్ట్ గా క్లియర్ గా చెప్పమని చెప్పాడు. దాని తర్వాత కూడా అర్జునుడు ఇంకొంచెం ఇంకా బాధపడుతూ ఉన్న స్థితిలో భగవంతుడు ఎప్పుడైతే అర్జునుడు తను ఇంకా గాంధీవం పెట్టేసి నేను యుద్ధం చెయ్యను అని నిర్ణయించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ బోధ అనేది చేస్తాడు. అంటే యుద్ధం చేసేటట్లు చేయడానికి అర్జునుడికి ఒక రకమైన ట్రీట్మెంట్. ఇప్పుడు అర్జునుడికి ఉండేది ఏంటంటే, మనసులో ఉన్న రుగ్మత, ఆ మనసులోంచి వచ్చిన అపోహల వల్ల కలిగిన దీంతో అతను యుద్ధం చేయడం మానేస్తున్నాడు అని తెలుసుకున్న అర్జునుడికి కృష్ణుడు గీత బోధ ద్వారా ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైనా మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మొదట మన రోగం యొక్క నిర్ధారణ అయితే డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి ఏం చేస్తారు, ఒక రకమైన ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఒక రకమైన మాత్ర ఇస్తారో, ఒక ఇంజెక్షన్ ఇస్తారో, అది చేసి ఇలా చేసే ఇలా చేయనైనా తగ్గుతుందని. అది మనం చేస్తాము, ఆ మందులు అవి వాడతాము. కానీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఫాలో అప్ వెళ్ళినప్పుడు ఆ రోగం తగ్గకపోతే డాక్టర్ ఏం చేస్తారు, ఇంకొక లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగా కిందటిసారి మనం చూసుకున్న శ్లోకాలు చూసుకుంటే ముఖ్యంగా 30 వరకు వచ్చే శ్లోకాలు, 20 భగవద్గీతలో 9 మొదట ఇక్కడ ఈ కష్టాలు సుఖాలు ఉంటాయి, యుద్ధం నీ స్వధర్మాన్ని పాటించేటప్పుడు నీ స్వధర్మాన్ని విడవకు అని చెప్పి రెండో అధ్యాయంలో 14వ శ్లోకంలో వస్తుంది, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖత. అంటే ఈ కష్టాలు ఇవి వస్తాయి, ఎట్లాగైతే ఎండాకాలం వానాకాలం ఉంటుందో, నువ్వు కష్టాలు వాటి కొరకు ఆలోచించకుండా నువ్వు సహన శక్తి పెంచుకో అని చెప్తూ ఆ ప్రక్రియలో మొదటి జ్ఞానం డోసు భగవద్గీతలో మనకి భగవంతుడు అర్జునుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ డోసు పేరే జ్ఞానయోగం, అంటే సాంఖ్యయోగం. అంటే ఆ జ్ఞానయోగం ద్వారా సాంఖ్యయోగం అని చెప్తారు, అది అర్జునుడికి ఇస్తారు. ఏంటి ఆ సాంఖ్యయోగము? శరీరము ఆత్మ, నువ్వు శరీరాన్ని కాదు, నువ్వు ఆత్మవి. చనిపోయేవి క్షీణించేవి శరీరాలు, దాని ఆత్మ కాదు. అందుకని నీ యొక్క బంధం, ఇప్పుడు నువ్వు చూపెట్టే బంధం, నీ యొక్క కరుణ, ఈ శరీరంతో సంబంధించిన బంధం, నువ్వు ఆ శరీర బంధానికి బద్ధుడైన కనుక నీ మనసులో ఈ రుగ్మత అనేది వచ్చింది. కానీ నీకు ఉండవలసింది ఆత్మబంధం. ఇంకో మనుషులతో ఉండేది ఆత్మబంధం కానీ శరీర బంధం కాదు. అంటే ఆత్మబంధం అంటే ప్రతిలోనూ భగవంతుడిని చూసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ మన యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించడం. అందుకని ఆత్మబంధాన్ని నువ్వు తెలుసుకొని చెప్తూ అర్జునుడికి
ఆ ఆత్మబంధం అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా! ఆత్మ గురించి ఆత్మ యొక్క అనేక లక్షణాలని అర్జునుడికి భగవంతుడు చెప్తాడు. ఇది మొట్టమొదటి ట్రీట్మెంట్ అన్నమాట. అది జ్ఞాన యోగం ద్వారా అర్జునుడికి వస్తుంది. ఆత్మ యొక్క లక్షణాలు చెప్తూ, శరీరంకి ఆత్మకుండే వ్యత్యాసం చెప్తూ, అందుకని నాయనా నువ్వేం కంగారు పడక్కర్లేదు. నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నువ్వు పాటించు. ఈ విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ నీకొచ్చే కష్టాలు, సుఖాలుంటాయి. దానివల్ల నువ్వు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నువ్వు ఈ సహనశీలత పెంచుకొని, ఓర్పుతో, నెరవేర్పుతో నువ్వు ముందరికి రాకు, యుద్ధం చేయి అని చెప్తారన్నమాట. ఈ ఈ అంతవరకు మనం వచ్చాం. అంటే మొదటి చిన్న భాగమైన జ్ఞాన యోగం అయిపోయింది. దాని తర్వాత ఏమైందనేది ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం అన్నమాట. ఈ నెక్స్ట్ భాగంకి తర్వాతి భాగంకి వెళ్ళే ముందర ఎవరైనా ఒక్కళ్ళు గాని, ఇద్దరు గాని అన్‌మ్యూట్ చేసుకొని ఆత్మ యొక్క లక్షణాలు మనం ఏమేమి చదువుకున్నామో కొన్ని చెప్పగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే ఆత్మ నీటి వల్ల మొలగదు, అగ్ని వల్ల చనిపోదు, అది మార్పు లేనిది, దేనికి చలించనిది అని చెప్పుకున్నాం ప్రభుజీ. ఆత్మ వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా ఇంకా? ఇంకెవరికైనా గుర్తున్నాయా? అదే ఆత్మ ఖండింపబడదు, నీటిలో కదలదు, మాత్రం కుదించదు. అంటే మన ఎంటుక కొనలో 10వ వంతు భాగంలో ఉంటుంది దానికి కొలతగూడదు. దానికి అసలు మరణం అనేది ఉండదు, పుట్టుక కూడా ఉండదని చెప్పారు. ఓకే. అంటే నిరంతరంగా ఉండేది. ఇలాంటి లక్షణాలన్నీ చెప్పారన్నమాట. అంటే నువ్వు అనుకున్నది నువ్వు చంపేస్తా అన్నది అది ఏం కాదు. ఇప్పుడు నీ ముందర వాళ్ళు కూడా మన ముందర వాళ్ళు అక్కడ కృష్ణ మన అని పదం వాడతారు అక్కడ. కానీ మన ముందర వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్తాం. ఇంకోళ్ళు ఎవరో వస్తుంటారు. ఈ ఈ ప్రస్థానం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యం జరుగుతూనే ఉంటుంది. అందుకని నువ్వు కంగారు పడకు అని చెప్పారు. ఓకే. అది అయ్యాక అంటే ఆత్మజ్ఞానం ఇచ్చాక పరిస్థితి ఏంటి అంటే, ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి అరే కృష్ణుడు ఇలా చెప్పాడేది బానే ఉందే. నేను చంపేది ఈ దేహాన్ని అని అర్జునుడు పూర్తిగా తెలిసేసుకొని గాంధీయం ఎత్తేసి కృష్ణ నేను ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను కదా, పద మొదలు పెడదాం అని ఉంటే భగవద్గీత కేవలం ఆత్మ జ్ఞానంతోనే అయిపోయేది. ఒక 1.5 చాప్టర్‌లో భగవద్గీత పూర్తి అయిపోయేది. కానీ ఎందుకో అంతటితో ఆగలేదు భగవద్గీత. అర్జునుడు గాంధీయం ఎత్తలేదు. కృష్ణుడు మంచిగా ఇంత జ్ఞాన బోధ చేసి ఒక 15 శ్లోకాల్లో వరకు ఆల్మోస్ట్ ఇంత చేసినా కూడా ఆయనేం గాంధీయం ఎత్తే పరిస్థితి కనబడట్లేదు. కానీ గాంధీయం ఎత్తకున్నా నేను నీ మాట విననింకా నేను వెళ్ళిపోతాను అని మొండికి కూడా వేయలేదు. అలా ఉన్నాడన్నమాట, ఇంకా వింటున్నాడు. అంటే ఇంకా ఇంకా అర్జునుడు వింటున్నాడు కదా, వినే మూడ్‌లో ఉన్నాడు. ఇంతవరకు నేను చెప్పింది అంత పూర్తిగా అతనికి నచ్చలేదేమో కుర్రవాడికి. ఇంకొంచెం వేరే మందు ఇద్దాం. ఇప్పుడు డోస్ మార్చారు. ట్రీట్మెంట్ మార్చారు. మందు గాని, డోసేజ్ గాని, ట్రీట్మెంట్ గాని ఏదైనా అనుకోండి మీరు. అది మార్చారు. ఆ సెకండ్ డోస్ ఏంటి? సెకండ్ మెడిసిన్ ఏంటి? సెకండ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కర్మకాండం. ఎందుకు ఈ కర్మకాండం చెప్తున్నానంటే ఇందాక మనం అనుకున్నట్లు అర్జునుడికి మొదటిది కరుణ. కరుణ వల్ల ఒక మంచి భక్తుడు అవడం వల్ల ఒక మంచి మనసు ఉన్న మనిషి కనుక అతనికి ఒక రకమైన బాధ కలిగింది. అదొకటైతే రెండో రీజన్, మూడో కారణం ఏం చెప్పాడు? నాకు ఇది చంపేసిన రాజ్యం వచ్చినా నాకు సంతోషం ఉండదు. నాకు పాపం తగులుతుందేమో అని చెప్పాడు. ఆ రెండు యొక్క అర్జునుడి యొక్క సందిగ్ధావస్థలో వచ్చిన విషయాల గురించి ఇవాళ మనం చదువుకునే శ్లోకాల్లో మనకి కనబడుతుందన్నమాట. కృష్ణుడు ఏం చెప్పాడు? ఆ పాపభీతి గురించి ఏం చెప్పాడు? అర్జునుడి యొక్క ఈ సుఖం గురించి ఏం చెప్పాడు? అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. అందుకని చిన్న ఉపోద్ఘాతం నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ శ్లోకాలు కొన్ని 8, 9 శ్లోకాలు చదువుకున్నాక ఆ శ్లోకాలు ఎక్కడైతే ఆపాలో అక్కడ ఆపి ఆ శ్లోకాలు ఉన్న ముఖ్య విశేషాల్ని మనం తలుచుకుందాం. అలా తలుచుకుంటే ఒక్కొక్క భాగంగా వెళ్ళినప్పుడు జ్ఞాన యుగంలో కృష్ణుడు ఇది చెప్పాడు, అర్జునుడు ఇది విన్నాడు, ఇది నాకు
నేను నిజ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటి? ఆత్మ జ్ఞానం తెలుసుకున్నాక కిందటిసారి చెప్పుకున్నట్లు మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన దగ్గర ఉన్న వాళ్ళతో ఆత్మ సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. శారీరకమైన సంబంధాలు ఉంటూనే ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఆ శారీరకమైన సంబంధాల నుంచి కొంచెం దూరంగా జరిగి ఆత్మ సంబంధాన్ని పెంచుకోవాలి. దానికి మనం ఉదాహరణ కింద మనం కుంతీదేవిని కూడా తలుచుకున్నాం. కుంతీదేవిని కూడా కుంతి స్తుతిలో త్వయిమే అనన్య విషయ, నాకు ఈ ఈ వీటి ఈ సంసారిక శారీరక సంబంధమైన బంధాల నుంచి నన్ను విముక్తి చెయ్యి. నేను నా యొక్క పుత్రులని, పాండవులని, వాళ్ళొక యోధులని, మంచి కురువంశంలో వచ్చిన వాళ్ళని, నేను వాళ్ళకి అమ్మనని, నీకు నేను అత్తనని, ఇంకోళ్ళు ఎవరికో అత్తగారినని, ఇవన్నీ నేను నాకు ఇవన్నీ ఉపాధులు ఉన్నా కూడా వీటన్నిటికంటే కూడా వాళ్ళని కూడా మీ అందరినీ కూడా నేను ఒక ఆత్మ సంబంధంతో చూడాలి. నేను నా పుత్రులని ఒక భక్తుల్లాగా చూడగలగాలి. నా కోడళ్ళని భక్తురాల కింద చూడగలగాలి. నాకు ఎందుకంటే నాలోనూ నువ్వు ఉన్నావు, వాళ్ళలోనూ నువ్వు ఉన్నావు. ఆ సంబంధం అనేది అలా నేను పెంపొందించుకోవాలి. ఆ అటాచ్‌మెంట్ నాకు కావాలి. దీని నుంచి నేను బయటికి రావాలి అని ఆవిడ చాలా ప్రాక్టికల్‌గా చెప్పారనమాట. అలాగే మనకు కూడా ఈ కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం చేశాడు అంటే అదేదో చదివేసుకొని మనం మళ్ళీ ముందరికి వెళ్ళిపోవడమే కాకుండా, మనం కూడా మనకి అర్థమయ్యేటట్లు అర్థమైనంత వరకు మిగతా అట్‌లీస్ట్ భక్తులతో, మన చుట్టూ ఉన్న బంధువులతో ఎలాంటి సంబంధం ఏర్పరచుకోగలిగితే వాళ్ళని చూడంగానే ఎక్కడో అక్కడ మనకి భగవంతుడు గాని, భగవంతుడు భక్తుడు గాని, భగవంతుడి యొక్క భక్తి గాని ఏ బుక్? అది మనలో వికసించాలన్నమాట. అప్పుడు మనం మిగతా వాళ్ళతో కూడా ఆత్మబంధ స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఆత్మబంధాలను ఎక్కువ పెంపొందించుకుంటామో మన మధ్యలో, అప్పుడు మనకి మామూలుగా ఉండే గొడవలు, చికాకులు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే ఇవన్నీ చికాకులు వచ్చినా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో అనిత్యః అని మనకు తెలుస్తున్నది. తాం తితిక్షవ భారత. అప్పుడు దాని గురించి ఓర్చుకొని ముందరికి వెళ్ళిపోవాలి. ఇదేంటి ఈ శారీరక బంధాలతో ఉండేది కాదు. ఇది ఇది వచ్చేది లేదు, పెట్టేది లేదు. అందుకని ముందరికెళ్తాం. దానివల్ల మనలో ఒక కరెక్ట్ అయిన యుక్త వైరాగ్యం అనేది వస్తుంది. ఆ వైరాగ్యం రావడం వల్ల మనం ఇంకోళ్ళతో బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంకోళ్ళతో ఎప్పుడైనా బాగుంటే వాళ్ళతో మనకి ఇంకా బాగుండేటట్లు ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. ఒకప్పుడు మనకి ఆ రీతిలో, ఆ ప్రక్రియలో, ఆ ప్రస్థానంలో బాధలు కలిగినప్పుడు ఒకళ్ళనొకళ్ళతో మాట్లాడుకుంటాం. ఒకళ్ళనొకళ్ళని కరెక్ట్ చేసుకుంటాం. ఒకళ్ళనొకళ్ళని తప్పులు దిద్దించుకుంటాం, వింటాం. అలా నడుస్తుంది. ఆత్మబంధం ఎప్పుడైతే ఉందో ఇంకోళ్ళు ఏదైనా మనకు చెప్పినా మనం వాళ్ళని అపార్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చెప్పారు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే అప్పుడు మనలో ఉండే సహనశీలత అనేది పెరుగుతుంది. లేకపోతే ఏమైతుంది? అంతా నేను చేసిందే కరెక్టు, నాదే కరెక్టు, వాడే తప్పు చేశాడు, వాడే మంచివాడు కాదు, నేను మంచివాడిని అలా అనుకోవడం ఒకటి. లేకపోతే వాళ్ళతో ఒకటే ఇంకా అనురాగము, ఆత్మీయత అనకూడదు, అనురాగం, ప్రేమ మరీ పెరిగిపోయి శారీరక బంధాలు ఏర్పడతాయి. వాడు చేసిందంతా కరెక్టే, వాడు చెప్పిందంతా కరెక్టే, వాడు ఎప్పుడు కరెక్ట్. ఒకప్పుడు చిన్న పిల్లలతో పిల్లవాళ్ళతో మనకి మోహం అనేది పెరిగిపోతుంది కదా! అప్పుడు వాళ్ళు చేసిందంతా కరెక్ట్ అనుకుంటాం మనం. వాళ్ళు చెప్పిందంతా కరెక్ట్ అనుకుంటాం. దాంతో అలా చేస్తూ చేస్తూ ఏమైతుంది? ఆ శారీరకమైన సంబంధం పెంచుకొని ఆ కనెక్షన్ పెట్టుకుంటే వాళ్ళకి మనం ఎక్కువ హాని చేస్తాం కదా! అలాంటివి వద్దు. నువ్వు ఆత్మ సంబంధం డైరెక్ట్ కనెక్షన్, సోల్ టు సోల్ కనెక్షన్ అంటారే, అది పెంపొందుకోమని ఆ జ్ఞానయోగం ద్వారా మనకి కృష్ణుడు అర్జునుడికి చెప్తూ మనకు కూడా వ్యాసదేవులు దాన్ని పొందుపరిచి చెప్పారు. ఇప్పుడు ఈ రోజు శ్లోకాల్లో నేను చెప్పినట్లు మనకి ముఖ్యంగా పాపం గురించి బాగా వస్తుంది. ఈ సుఖము, దుఃఖం గురించి కూడా వస్తాయన్నమాట. నేను కిందటిసారి ఒకటి చెప్పాను. అంటే సరదాగా మామూలుగా ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు చెప్పినప్పుడు ఒక స్థూలమైన గ్రాస్ అంటాం కదా! గ్రాస్ మెటీరియల్ భౌతికమైన ఉదాహరణ కూడా చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే వాటి వల్ల కూడా మనకి అర్థమయ్యేవి కొంచెం కొంచెం బాగా అర్థమవుతాయి. ఎందుకంటే మన స్కూళ్ళలోను, కాలేజీలో మనం చదువుకునేదంతా అలాంటిదే కదా!
కొన్ని ఒక 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 లీడర్ అంటే ఒక లీడర్ అంటే నాయకుడికి ఉండే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయకులు ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ ఉంటారని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా ఎలాంటి నాయకులు ఉంటారో అనేది? 4-5 రకాలు చెప్పినట్లు నేను. ఎవరికైనా గుర్తుందా? మనతో పాటు మనకి సాయం చేసేవాళ్ళు, దాని గురించి చెప్పింది అదే నా ప్రభుజీ. ఏది మాతాజీ? మనకి కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, మనకి ధైర్యం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అని చెప్తారు, దాని గురించా? కరెక్ట్. దాని గురించి చెప్తూ నేను ఇంకొకటి చెప్పాను. మనకు మామూలుగా మన జీవితంలో కూడా ఈ మన చుట్టూ ఉండి మనకి ఒక దిశానిర్దేశం చేసే వాళ్ళలో కూడా డిఫరెంట్ రకాలు ఉంటారు. ఒకళ్ళు మనకి ఒక గురువులాగా, ఒక శ్రేయోభిలాషిలాగా వచ్చి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అవును. ఓకే, అది గురువు లీడర్. ఇంకొకళ్ళు మనతో ఉండి మనకు ఒక స్నేహితుడిలాగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళే ఉండొచ్చు ఇన్ని రకాలు. ఇంకొకళ్ళు మనకి కట్టబెట్టి డిసిప్లిన్ చేస్తారన్నమాట. ఇది చేయకుంటే నీకు దెబ్బలు తగులుతాయి, ఇది చేయకపోతే నీకు శిక్ష పడుతుంది, నీకు ఇవాళ అన్నం పెట్టను, ఇంకేదో నీకు మొబైల్ ఇవ్వను, నేను సినిమాకి పంపియను. అది చేస్తే అప్పుడు అది అది విని చేస్తాడనమాట. ఒకప్పుడు మనం ఫ్రెండ్‌గా ఉండి చెప్పొచ్చు, ఒకప్పుడు గురువులాగా ఉండి చెప్పొచ్చు. ఒకప్పుడు ఏం చెప్తాము, "అరే! ఇది చేయరా నాయనా, ఇది చేస్తే నీకు ఇవాళ చాక్లేట్ ఇస్తాను, ఇది చేస్తే నేను నిన్ను సినిమాకి పంపిస్తాను." అది క్యారెట్ లీడర్. ఒకటి స్టిక్ లీడరు, ఒకటి క్యారెట్ లీడరు, ఒకటి ఫ్రెండ్ లీడరు, ఒకటి గురువు లీడరు. ఇంకొక నాయకుడు ఎలా ఉంటాడు, మన శ్రేయోభిలాషి తనకి ఉండే మంచి గుణగణాలని వ్యక్తపరుస్తూ, ఆ వ్యక్తపరిచిన తీరు, వ్యక్తపరిచినప్పుడు మిగతా వాళ్ళు ఆయన ఎలా చూసుకున్నారు అంటే, తన యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని చెప్పకుండా చెప్పినట్లు మనకు చూపెడతాడు కాబట్టి, అరే! ఇతనికి ఇంత ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత మంచి పేరు ప్రతిష్టలున్నాయి, ఇతనేదో చెప్తున్నాడు విందాం అంటే అతని మీద గౌరవం కొద్దీ, గౌరవంగా తన గౌరవాన్ని, గొప్పతనాన్ని చూపెట్టి ఇంకోళ్ళని తన వైపు తను చెప్పింది చెప్పించుకునేవాళ్ళు. క్యారెట్ పెట్టి, అరే! ఇది చేస్తే ఇదైతుంది అని చెప్పే గురువులు, నాయకులు ఉంటారు. ఒక స్నేహితుడుగా చెప్పేవాళ్ళుంటారు. ఒక గురువుగా చెప్పేవాళ్ళుంటారు. అలా ఎన్నో ఉంటాయి. ఈ ఈ ఈ 5 రకాల నాయకుల లక్షణాలు మనకి కృష్ణుడిలో, భగవద్గీతలో అక్కడక్కడ అలా అలా కనబడుతుంటాయి. ఈ జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు కృష్ణుడు ఎలాంటి నాయకత్వం వహించాడంటే, ఒక గురువు కింద. గురువు కింద స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్లాస్‌లో కూర్చోబెట్టి చెప్తున్నాడనమాట. నాయనా ఇది శరీరము, ఇది ఆత్మ. అర్థం తెలుసుకో, దీని డిఫరెన్స్ తెలుసుకో. ఇది తెలుసుకుంటే ఇలా అయితుంది. నువ్వు ఆత్మ సంబంధం పెంచుకో, శారీర సంబంధం కొంచెం తగ్గించుకో. ఇప్పుడు నీకు అది ప్రాబ్లమ్ ఉంది. అందుకని యుద్ధం చెయ్యి అన్నాడు. అది ఒక గురువులాగా చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువులాగా స్వీకరించినా కూడా, ఇంకా ఎందుకో దాని మీద అర్జునుడికి పూర్తి విశ్వాసం కలగలేదనే చెప్పాలి. ఎందుకు కలగలేదని ఎందుకు చెప్తున్నామంటే, అర్జునుడు డైరెక్ట్‌గా గాంధీవం తీసుకొని యుద్ధం చేయలే కదా! అలా చేయలేదు గనుక మనం అస్యూమ్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు కృష్ణుడు ఇంకొక రకమైన నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నాయకత్వంలో మనం చూస్తాం ఏంటంటే, క్యారెట్ నాయకత్వం. నువ్వు ఇలా చేస్తే దాని పరిణామాలు చెప్తున్నాడు. జ్ఞానయోగం చెప్పాడు. నువ్వు ఆ జ్ఞానయోగం అనే దాన్ని నువ్వు పాటిస్తే నీకు పరిణామం ఏంటుంటుంది? నీకేం దక్కుతుంది? అంటే నువ్వు ఇది పాటిస్తే, నువ్వు పాటిస్తే నీకు ఈ పరిణామం ఉంటుంది. అంటే క్యారెట్ లీడర్ అన్నమాట. అదే అట్‌లీస్ట్ ఈ పరిణామాలు చెప్తే కృష్ణుడికి, అర్జునుడికి ఇంకొంచెం ఉత్సాహం పెరిగేమైనా ఇంకా ఎక్కువ వింటాడో, లేక యుద్ధం మొదలు పెడతాడో అని కృష్ణుడు అది కూడా ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఇవాళ ఆ క్యారెట్ లీడర్‌షిప్ గుణాలు మనం బాగా చూస్తాం కృష్ణుడిలో. అందుకనే ఈ యొక్క భాగాన్ని, ఇవాళ చెప్పే భాగాన్ని మనం జ్ఞానయోగం నుంచి ఇవాళ కర్మకాండకి వెళ్తున్నాం. కర్మకాండలో ఉండేవి పురుషార్థాలుగా ధర్మ, అర్థ, కామ, మోక్ష ఇవి కల్పించేవి. ముఖ్యంగా ఇక్కడ కామ, అర్థ గురించి చెప్తాడన్నమాట. అంటే మనం జ్ఞానయోగం ముగించాం. ఇప్పుడు కర్మకాండకి వెళ్తున్నాం. అందుకని ఈ శ్లోకాలను ఆ దృక్పథంతో మనం చూసుకుంటూ ఉంటే, మనకి ఇప్పుడు చదువుకునే శ్లోకాలు ఇంకొంచెం బాగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపించవచ్చు. యాహ్! యెస్ మాతాజీ. 1 సెకండ్ మాతాజీ. మీకు కనబడుతుందా? ప్రభుజీ హరే కృష్ణ ప్రణామం. కనబడుతుంది ప్రభుజీ. ఓకే. ఓకే. యాహ్!
స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియునిగా స్వధర్మమును అనుసరించి ధర్మము కొరకై యుద్ధము చేయుట కన్నను శ్రేయోదాయకమైనది వేరొక్కటి లేదని నీవెరుగవలెను. కావున సంశయింపవలసిన అవసరమే లేదు. హరే కృష్ణ. Thank you. ఇక్కడ దాని పరిణామం చెప్తున్నాడు. ఇలా చేస్తే నువ్వు స్వధర్మాన్ని నువ్వు అనుసరిస్తే నాయన నీకు అది శ్రేయస్కరం అవుతుంది. అది నువ్వు దాని గురించి నువ్వు కంగారు పడవలసిన లేదు, ముందరికి వెళ్ళు అని ఇక్కడ అర్జునుడికి మొట్టమొదటి క్యారెట్ చూపెడుతున్నాడు. ఏంటి? నువ్వు స్వధర్మాన్ని పాటిస్తే నీకు అది ఏది శ్రేయస్కరం అవుతుంది. నీకు ఏదైతే శ్రేయస్కరం అయితే దొక్కిందో నువ్వు ఇంకా ఆ ప్రశ్నలన్నింటినీ నువ్వు మర్చిపోవచ్చు. ఎందుకంటే నీకు కావాల్సింది నువ్వు అనుకున్నది. ఎందుకంటే నువ్వు 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో నువ్వు నన్ను గురువుగా ఆశ్రయించినప్పుడు నాకు శ్రేయస్కరం ఏదో నువ్వు నిక్కచ్చిగా చెప్పవు, క్లియర్గా చెప్పు నువ్వు అడిగావు. నువ్వు స్వధర్మాన్ని ఇప్పుడు పాటించి నువ్వు యుద్ధం చేస్తే అది నీ శ్రేయస్కరం అవుతుంది అని ఒక చిన్న క్యారెట్ చూపెట్టారు ఇక్కడ. అంటే నేను ఊరికనే చాలా భౌతికంగా చెప్తున్నాను. అది ఎప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ ఎల్లప్పుడూ ఉపయోగించాలని లేదు. నేను మనకు అర్థం కావాలని ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎప్పుడైనా మీరు ఉపయోగిస్తే కొంచెం కేర్ఫుల్గా ఉపయోగించండి. ఎందుకంటే కొంచెం ఎవరైనా అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మనం దాని గురించి కాదు, అది ముఖ్యం కాదు. మనకి క్యారెటా నాన్ క్యారెటా కావాల్సింది దాంట్లో పరమార్థం. యా, హరే కృష్ణ. పైకి వెళ్ళిపోయింది. సారీ మాతాజీ, 1 సెకండ్. యా, యద్ధృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియోః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. ఇక్కడ చూసారా, కర్మకాండలో మనం కూడా చేసేది అంతే కదా. మన ఇళ్ళల్లో కూడా పూజలు అయినప్పుడు పూజారులు వచ్చి నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది, నీకు సుఖశాంతిలు వస్తాయి, మీకు పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి, ఇళ్ళు వస్తాయి అని అదే కదా చెప్తారు. ఎందుకంటే మనకు అవంటే మనకి ఇష్టం, మనం కావాలనుకుంటాం, అందుకనే పూజలు కూడా చేసుకుంటాం. అది కర్మకాండలోని ఒక విధానము. అదేం తప్పని కాదు. అది వ్యాస భగవానులు ఎన్నో దీంట్లో కూడా కర్మకాండ గురించి చాలా చెప్పారు. తప్పని నేను అనట్లేదు, కానీ సాధారణంగా వాటిలోనే ఇరుక్కోపోతాం అనమాట. ఇక్కడ అర్జునుడికి అది చెప్తున్నాడు, స్వర్గం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు స్వర్గం అనగానే మామూలుగా సుఖ సంతోషాలు ఉండేవి. చాలా మంది భక్తిలో ఉన్న వాళ్ళు కూడా మనం భక్తి చేయడం వల్ల మనం స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఈయన స్వర్గలోకాలకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఎవరైతే భగవద్గీతతో పరిచయం పెంచుకుంటారో, భగవద్గీతని చదువుకుంటారో, శ్రీమద్ భాగవతం చదువుకుంటారో వాళ్ళకి దేవుడి దయ వల్ల ఆ స్వర్గం అంటే ఏంటి అనేది ఇంకొంచెం బాగా బోధపడుతుంది. ఆ స్వర్గం కొరకు ఇంత స్వర్గాన్ని సంపాదించుకోవడానికి అంత శ్రమ పడవలసిన ఏది లేదు. ఎందుకంటే స్వర్గము అంతిమ లక్ష్యం కాదు. అంతిమ లక్ష్యం ఏంటి? వాసుదేవ పరాగతి, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరాక్రియ, వాసుదేవ ఆ శ్లోకం శ్రీమద్ భాగవతంలో ఉంది కదా. వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తప, వాసుదేవ పరో ధర్మం, వాసుదేవ పరాగతి. అది అక్కడికి వెళ్ళాలి కానీ స్వర్గం కాదు అని మనం తర్వాత తెలుసుకుంటాం భగవద్గీతలో. కానీ ఇక్కడ అర్జునుడికి ప్రథమ దశలో కర్మకాండలో భాగంగా అర్జునుడికి ఏదో చూపెడుతున్నాడు. తెలుస్తుంది కదా మనకి శ్లోకాలు చూడగానే టక్కని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మన కృష్ణుడు అర్జునుడు కర్మకాండ గురించి చెప్తున్నాడు అంటే కర్మకాండ అంటే ఏంటి అని మనకి ఆ స్ఫూర్తి రావాలి. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు స్వర్గ ద్వారాలు తెరుచున్నట్టు యుద్ధావకాశం. అంటే యుద్ధావకాశం, క్షత్రుడికి ఒక యుద్ధం చేయాలి అనే అవకాశం రావటమే, అది కూడా అప్రయత్నంగా వస్తే అలాంటి క్షత్రులు చాలా సౌఖ్యవంతులు. ఎందుకంటే అర్జునుడు సుఖం గురించి మాట్లాడుతున్నాడు కదా, నాకు యుద్ధం చేస్తే సుఖం పోతుందని. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నాయన కాదు నాయన, నీకు యుద్ధావకాశం వచ్చింది యుద్ధం చేయడానికి, అలాంటి శత్రులు చాలా సౌఖ్యవంతులు అని
అర్జునుడికి చెప్తున్నాడు. ఈ కర్మకాండలో చెప్తాడు. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం. హరే కృష్ణ. చదవనా ప్రభు? హ్మ్. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచినందులకు నిక్కముగా పాపము నొందగలవు. ఆ విధముగా యోధుడమనేడి కీర్తిని నీవు పోగొట్టుకుందువు. ఆ, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ భగవంతుడు ఒక స్టిక్ లీడర్ అయ్యాడు, కర్ర పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ స్వధర్మ, అక్కడే ఉన్నారు, స్వధర్మాన్ని పాటిస్తాను వచ్చింది నీకు, అప్రయత్నంగానే ఈ అవకాశం వచ్చింది, నువ్వు వెళ్ళు, స్వర్గలోకాలకు వెళ్ళు అని చెప్పైతే నువ్వు పాటించుకుంటే ఏమవుతుంది? దాని పరిణామం ఏమవుతుంది? నువ్వు ఈ స్వధర్మాన్ని స్వధర్మమైన యుద్ధం చేయకుందు అని ఆ ధర్మాన్ని అలక్ష్యపరిచినందువల్ల నిక్కంగా నీకు పాపం వస్తుంది. ఈ విధంగా యోధుడమైన అనేది కీర్తి నువ్వు పోగొట్టుకుందు. అంటే నీకు పోయేది ఏది అంటే, అరే నువ్వు బాగా చదవకుంటే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నీకు మంచి మార్కులు, నీకు బాగా చదవకుంటే మంచి మార్కులు రావు, మంచి మార్కులు రాకుండా నువ్వు ఫెయిల్ అవుతావు, ఫెయిల్ అయితే నీకు ఉద్యోగం రాదు, నీకు ఏదో సీట్ రాదు అని చెప్తుంటాం కదా పిల్లలకి మనం. అలా ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. అంటే భయపెడుతున్నాడు, భయపెట్టే డిసిప్లిన్ లీడర్ అయ్యాడు అనమాట. యుద్ధం చేయకూడదని పడితే నువ్వు నీకు వస్తుంది పాపం. ఈ పాపం అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అర్జునుడు కూడా అదే చెప్పాడు కదా, నేను యుద్ధం చేస్తే పాపం వస్తుందని అర్జునుడు అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయకుంటే పాపం వస్తుందని కృష్ణుడు అంటున్నాడు. అది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి అనమాట. ఇంతవరకు ఇంత జ్ఞానం చెప్పాక కర్మకాండకు వచ్చాక యుద్ధం చేస్తే పాపం అంటాడు అర్జునుడు, యుద్ధం చేయకుంటే పాపం అని కృష్ణుడు అంటున్నాడు. మరి ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటకు వెళ్ళాలి? మన ఇళ్లలో కూడా ఇలాంటివి అవుతుంటాయి కదా. ఇది చేస్తే భర్త అంటాడు ఇది చేస్తే చాలా మంచి అంటాడు, భార్య అంటుంది ఇది చేస్తే చాలా ఘోరం అంటుంది. ఇద్దరి మధ్య కొంచెం అప్పుడప్పుడు గొడవలు చికాకులు వస్తుంటాయి కదా. ఇక్కడికి వెళ్తే ఒక సినిమా అనుకోండి, ఈ సినిమాకి వెళ్తే బాగుంటుందని, ఆ సినిమాకి వెళ్తే బాగుంటుందని ఒకళ్ళొకళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఒకటి, అర్జునుడు చెప్పేది ఒకటి, వాళ్ళకి ఇంకా వంత కుదరలేదు. ఏ అర్జునుడైతే కృష్ణుని గురువు కింద భావించి శరణు పొందాడో ఇప్పటికి ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ కలలేదు వాళ్ళకి. ఇంకా ఏదో ఈ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయన్నమాట. అందుకనే ఇంకా చెప్తున్నాడు, ఈ డోస్ కూడా నీకు నచ్చకుంటే పైన డోస్ ఏం చెప్తున్నాడు? ఇందాకలా ఈ శ్లోకం చదివే మాతాజీ, సారీ ఐ లాస్ట్ ఇట్. ఓకే ప్రభు. హరే కృష్ణ. అకీర్తిం చాపి వన్ భూతాని. సెకండ్ మాతాజీ, మనం 233 చదివాం, సారీ. ఎస్ ప్రభు, చదవండి. ఈ 33లో ఏం చెప్తున్నారు? నీకు ఆ పాపం కలుగుతుందని చెప్తున్నారు, నీకు కీర్తిని పోగొట్టుకుంటా అని చెప్పారు. ఇప్పుడు అది కూడా నువ్వు వినకుంటే ఇది నీ పరిస్థితి అని చెప్తున్నారు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకొందురు. గౌరవనీయుడవైన వానికి అపకీర్తి అనున్నది మరణము కన్నను దారుణమైనది. ఇంకా చెప్తున్నాడు. అతను ఏమంటున్నాడు? నేను గెలిస్తే నాకు కీర్తి వస్తే నాకేం లాభం అని చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? నువ్వు యుద్ధం చేయకుండా నీకు అపకీర్తి వస్తుంది, నీకు అది ఆల్మోస్ట్ నీకు చావు కంటే నువ్వు దారుణమైంది. అంటే నువ్వు ఇంకోళ్ళని ఏదో చంపితే నీకేదో అపకీర్తి వస్తుంది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకోళ్ళని చంపకుంటే నీకు అపకీర్తి వస్తుందని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఒకప్పుడు ఇలానే మన దీంట్లో కూడా చూసుకుంటే ఒకప్పుడు డాక్టర్లు కూడా చెప్తారు కదా, ఎవరైనా వ్యాధితో ఉన్న వాళ్ళు, వ్యాధిగ్రస్తులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ సరిగ్గా బాగాలేదని, మందు చేదుగా ఉందనో అతను చెప్పినవి మనం చేయలేకపోకుండా మళ్ళీ 2-3 నెలలకి అతని దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ పరీక్షలన్నీ చేశాక డాక్టర్ ఏమంటాడు? మీరు ఇలా సరిగ్గా పాటించట్లేదు, నేను చెప్పినవి ఇప్పుడు ఈ మందుతో పోయేది కాదు, ఇట్లా మీరు ఇలా ఈ జబ్బుని ఇట్లా పెంచుకుంటే నేను సర్జరీ చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్తారు కదా. అలా ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఇంకా దాని గురించి ఇంకా వివరిస్తున్నాడు అనమాట. ఏమో ఇది అంతేం కాదు, ఇది కేవలం కీర్తితో పోయేదే కాదు, ఇది ఆల్మోస్ట్ నీకు చావు లాంటి దాకా అవుతుంది, అందుకని నువ్వు యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? హరే కృష్ణ.
భయాత్ రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరు ప్రతిష్టల ఎడ గొప్ప గౌరవమును కలిగి ఉన్న సేనాధిపతులు భయము చేతనే యుద్ధరంగమును నీవు వీడినావని తలచి నిన్ను చులకన చేయుదురు. హరి కృష్ణ. అది ఇంకా ఇంకా దారుణం కదండి. మనం ఒక చోట మనం ఎవరితోనైనా సరే పోటీ పడి కానీ తగాదా పడి కానీ ఉండి ఓడిపోయి వచ్చేయడం వేరు. అది చేయకుండా పారిపోయి వస్తే అలా వస్తే దాన్ని వాళ్ళు అదే తలుచుకొని దాని గురించే చెప్తూ చులకన చేస్తారు కదా. ఎవరైనా అలా మన చులకన చేసినప్పుడు చాలా బాధపడతాం. ఇదైతే చాలా పెద్ద చులకన. ఈవెన్ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎవరైనా అలా చేస్తే మనకి బాధ కలుగుతుంది కదా. ఆ మనసుకి కలిగే బాధ చాలా బాధ ఉంటుంది. ఎప్పుడైనా మనం సత్సంగంలో ఏదైనా సేవ చేసామనుకోండి, అది వాళ్ళకి నచ్చకనో ఇదో చేసి మన ఏదో కొంచెం చులకనగా మాట్లాడతారు. ఏంటి ఇలా చేశాడు, అలా చేశాడు. అప్పుడు మనకు అది తెలిసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా. చిన్న విషయమైనా అయిండొచ్చు. చిన్న విషయమైనా అయిండొచ్చు. అది మనని చాలా హరే ఆహ్, కృష్ణ ప్రభుజీ. బాధ పెడుతుంది. మనకి వాళ్ళని అగౌరవపరచడం అని కూడా కాదు. ఇక్కడ ఏమంటున్నారు? నీ పేరు ప్రతిష్టల గొప్ప గౌరవం కలిగి ఉన్నవాళ్ళు సేనాపతులు. నువ్వంటే చాలా గొప్పవాడివి, చాలా గొప్పవాడివి అనుకుంటున్నారు. కానీ నువ్వు యుద్ధరంగంన నువ్వు అలా విడిచిపెడిపోతే నిన్ను చాలా చులకన చేస్తారు. అది మరణం కంటే హారిబుల్. నిన్ను చులకన చేయడం అంటే నీకు బాధ కలుగుతుంది. అందరికీ కూడా బాధ కలుగుతుంది. నువ్వు అలా అందరి చేత చులకన చేయబడ్డవాడివైతావు అని మళ్ళీ ఆ కర్మ సిద్ధాంతం చెప్తున్నాడన్నమాట. నువ్వు నేను చెప్పిన జ్ఞానయోగం పాటించక స్వధర్మాన్ని వదిలేస్తే నీకీ పరిణామాలొస్తాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ చులకన అనేది చాలా ఇంపార్టెంట్ పదం. మనం గూడా మన నిజ జీవితాల్లో దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎప్పుడెప్పుడు ఎంతెంత ఎక్కడెక్కడ బాధపడాలనో చూసుకోవాలి. కానీ మనం అన్నిటికీ ఒకే కొలబద్ద పెట్టుకుంటాం అన్నమాట. ఎవరైనా కొంచెం చులకన చేసినా మరీ సీరియస్‌గా అయిపోతాం. అయిపోయి తలుచుకొని బాధపడి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని ఎన్నాళ్ళో గుర్తుపెట్టుకొని ఉంటాయి. ముఖ్యంగా ఇంకోళ్ళ ముందర చులకన చేస్తే చులకన అనుకుంటే ఇంకా చాలా బాధపడతాం. ఎందుకంటే నా వ్యక్తిగతగా ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకంటే ఈ పదాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకప్పుడు మనం అది చులకన అని అనుకోం. మామూలుగా మనం అతనితో మంచి సంబంధాలున్నాయి. మనం ఏదైనా మంచి చెప్పాలి అనుకున్నట్లు మనం చెప్తాం. కానీ వాళ్ళెందుకో చులకనగా ఫీల్ అయ్యి బాధపడతారు. నేను 2 వృత్తాంతాలు చెప్తాను ముఖ్యంగా. నేనెందుకు నా వ్యక్తిగత అనుభవాలు చెప్తున్నానంటే, అలా చెప్పినప్పుడు మీకు కూడా అలాంటివేమైనా అయిండవచ్చు. అది తలుచుకొని ఈ యొక్క విషయాన్ని ఇంకొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. అలా అని ఒక్కసారి ఇలా చెప్పానని నేను ఇంకొకళ్ళని చులకన చేయనని నేను చెయ్యను గాక చెయ్యను. ఆ స్థితిలో నేనింకా రాలేదు. కానీ ఎవరైనా చులకన చేసినప్పుడు నేను చెప్పే 2 సంఘటనలు నాకు కొంచెం ఎక్కువగా గుర్తుండడం వల్ల ఇంకోళ్ళని చులకన చేసేది కొంచెం తగ్గిందేమో నేను అనుకుంటున్నాను. నా గురించి నేను చెప్పుకోలేను. ఇంకెవడైనా చెప్పాలి. ఏమన్నా నేను ఎక్కువగా ఎవరైనా చులకనగా మాట్లాడుతున్నానా, చూస్తున్నానని. కానీ ఒకసారి ఏమైందంటే మేము రమదాన్ మంత్‌లో మాకు కంప్లీట్ ఒక నెల మాసం పొడుగు శ్రీమద్ భాగవతం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో, 2020లో అంటే ఏడాది మనకి కోవిడ్ గదా! ఆ సంవత్సరం ఆన్‌లైన్‌లో మాకు రమదాన్ క్లాసెస్ అయితుండేవన్నమాట. ఆ సంవత్సరం మేము పూర్తిగా భాగవతంలో ఉండే 52 ముఖ్యమైన అంశాల గురించి కొంతమంది భక్తులకి పంచి, వాళ్ళు రోజు చెప్పేటట్లు చేశామన్నమాట. దాంట్లో నేను మాట్లాడేవాడిని ఒకడిని, ఆ నిర్వాహక వర్గంలో ఒక వ్యక్తి కింద కూడా ఆ సేవా భాగ్యం నాకు కలిగింది. దాంట్లో అందరూ ఇంతమంది 34 మంది వ్యక్తులని ఈ 52 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అయితే అందరూ ఇంతమంది డిఫరెంట్‌గా ఉన్నారు. అందరూ కొంచెమైనా కొంచెం ఒక స్టాండర్డ్ అంటూ పెట్టాలి. ఈ మూసలో ఇలా చదువుకొని మీరు ఇలా చెప్పాలి. ఉన్న గంట, 15 నిమిషాల్లో అని చెప్తే బావుంటుందేమో. ఎందుకంటే అప్పుడు వినేవాళ్ళకి కూడా కొంచెం ఒక కన్సిస్టెంట్‌గా ఉంటుంది. లేకుంటే ఎవరిదంటే వాడు చెప్తారని ఒక ప్రణాళిక తయారు చేసి అందరికీ చెప్పి ఇలా చేశారని వాళ్ళు కూడా ఒప్పుకొని చేశారండి. కానీ ఒక భక్తుడు ఏం చేశాడంటే అతనికి అనుకోకుండా చాలా టఫ్ టాపిక్ వచ్చింది.
చాలా టఫ్ టాపిక్ అన్నమాట. ఏ టాపిక్ అయితే మనకి శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే వస్తుందో, ఆత్మారామ అన్న పదం శబ్దంతో వస్తుందన్నమాట. ఆత్మారామమునయో. దానికి చైతన్య మహాప్రభు 61 ఆత్మారాముడు అనే పదానికి 61 అర్థాలు చెప్పారు. అది చాలా కాంప్లికేటెడ్ శ్లోకం. దాని గురించి మాట్లాడుకోవాలి అక్కడ. అయితే ఈ భక్తుడు ప్రిపేర్ అయ్యాడు. బాగా అయ్యాడు యాక్చువల్లీ. కానీ కాంప్లికేటెడ్ టాపిక్. అందరికీ తెలుసది. కానీ అతను చెప్పడంలో చాలా చెప్పేయాలని చెప్తూ చూసుకొని ప్రిపేర్ అవ్వడానికి ఆ పుస్తకంలో ఉన్నది, ఆ వెబ్‌సైట్‌లో ఉన్నవన్నీ తీసుకొని కట్ అండ్ పేస్ట్ లాగా చేసి, ప్రెజెంటేషన్ లాగా చేసి చెప్పాడనమాట. అయితే అది అసలుకే కాంప్లికేటెడ్ టాపిక్కు. నా సేవ ఏంటంటే, రోజు అందరూ ఆ వ్యక్తి మాట్లాడాక ఒక 5, 10 నిమిషాలు నేను దాని గురించి ఒక రకమైన వ్యాఖ్యానం చేయాలన్నమాట. ఏంటి సంగతి? ఏం చెప్పారు? ఎలా చెప్పారు అని. ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు ఆ సేవ. అది ఒకప్పుడు కష్టమైన సేవే. అయితే ఆ రోజు నేను విన్నప్పుడు ఇతను ఎంత మంచిగా మామూలుగా ఎంత చాలా బాగా మాట్లాడే వ్యక్తి, బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇవాళ అసలు కట్ అండ్ పేస్ట్ లాగా చేసి అతుకు బతుకుల కింద ఉంది అంతా. అలా అనిపించింది నాకు. నేను తప్పేమో నాకు తెలీదు. అయితే ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ భక్తుడి మీద ఉన్న చనువుతో నేను ఏమన్నానంటే ఆహ్, ఈసారి ఇలా టాపిక్స్ కొంచెం కష్టమైన టాపిక్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం అధ్యయనం చేసి, ఇంకొంచెం అర్థం తెలుసుకొని, మనకి అర్థమయ్యేటట్లు మనకెంత అర్థమైతే అంత చాలు. దాన్ని సరళంగా ఇంకోళ్ళకి చెప్తే చాలు. మనకి ఆ యొక్క టాపిక్ గురించి పూర్తిగా అర్థం కావాలి అని ఎవరు అనుకోవట్లేదు. ఇప్పుడు పూర్తిగా నాకు ఆత్మ, శరీరము, ఆత్మ జ్ఞానం అర్థమైందంటే అర్థం కాలేదు. అది తెలుసు కదా నాకు. కానీ తెలిసింది కొంచెం చెప్పేటట్టుంటే బాగుంటుంది. అండ్ యూ కెన్ అవాయిడ్ కట్ అండ్ పేస్ట్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్స్ అని చెప్పాను. నేను అలా మిగతా పుస్తకాల్లోను గాని, వెబ్‌సైట్‌లో తీసి అలా పెట్టి చెప్పకుండా అర్థం చేసుకొని చెప్తే బావుంటుంది అని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఆ చనువుతో చెప్పాను. అతనికి తెలియాలని, మిగతా వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి కూడా కొంచెం తెలియాలని కొంచెం చెప్పాననమాట. ఎందుకంటే నా సేవ అది. కానీ అతను నన్ను పూర్తిగా అది అపార్థం చేసుకున్నాడు. నా మనసులో ఉన్న భావం నేను చెప్పలేకపోయానేమో. అతను ఉండే పరిస్థితి అతనికి కూడా తెలిసిందేమో. తను సరిగ్గా మాట్లాడలేదని ఆ యొక్క బాధలో ఉన్నాడు. అలా అందరి ముందర నేను ఇలా చెప్పేసరికి చాలా చులకనగా ఫీల్ అయ్యాడు. ఎంత చులకనగా ఫీల్ అయ్యాడంటే, అదే రోజు నాకొక పెద్ద మెసేజ్ పెట్టాడు. మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. నేనొక యూజ్‌లెస్ ఫెలోని. మీరు అనవసరంగా నాకు ఇంత మంచి టాపిక్ ఇచ్చారు. నేను సరిగ్గా చేయలేకపోయాను. మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేశాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. నేను ఇంక ఇప్పటి నుంచి మాట్లాడడమే మానేస్తాను. నన్ను పిలవకండి మీరు. ఐ విల్ స్టాప్ గివింగ్ క్లాసెస్. అది నాకు చాలా బాధ అనిపించింది. అరే! ఇతన్ని చులకన చేశాను అని. ఎంత బాధపడి నేను సారీ చెప్పుకున్నాను, మాట్లాడాను. అతను సరే, సరే, సరే అన్నాడు. కాదు ప్రభు మిమ్మల్ని గురించి కాదు. నా గురించి నేను చెప్పుకుంటూ మీకు చెప్పాను. అలా ఏం కాదు, అలా ఏం కాదు అన్నాడు. కానీ అప్పటినుంచి ఇప్పటి వరకు 4 ఏళ్ళు అయింది. ఎన్నో సార్లు నేను అతన్ని మిగతా ఈ ఫోరమ్స్‌లోకి పిలిచాను. నేను ఏ ఫోరమ్స్‌లో అయితే మాట్లాడతానో 3, 4 ఫోరమ్స్‌లో ఒక్కసారి కూడా రాలేదు. రాకపోవడమే కాదు. నాతో మామూలుగా కూడా మాట్లాడినప్పుడు కొంచెం ఎందుకో దూరంగానే ఉంటాడు. అలా అని కోపంగా ఉన్నాడని నాకు తెలియదు. అలా అనిపించదు. ఏదైనా నేను చెప్తే ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేస్తాడు గానీ, ఇప్పటికి నన్ను కొంచెం దూరంగానే పెడతాడు. అంటే చులకన చేయుదురు అంటే చులకనలో ఆ చులకనను అనుభవించిన వాడికి అంత ఉంటుందన్నమాట. కానీ నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు. అలానే ఈ మధ్య గూడా మాకు ఇంగ్లీష్ భక్తి వృక్ష అయితుంది ఎవ్రీ శుక్రవారం, శనివారం. దాంట్లో మాకు ఈ ఈ యొక్క కార్యక్రమంలోనున్నట్లే మాకు భజనతో మొదలైద్దనమాట. ఒక భక్తురాలు బాగా పాడతారావిడ. కానీ ఒకప్పుడు పాడేటప్పుడు ఏమైద్దంటే, ఆ పాట ఆ ట్యూన్‌కే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం గానీ, పదాల యొక్క ప్రొనౌన్సియేషన్‌కి ఎక్కడ మాత్ర పెట్టాలో అక్కడ పెట్టం. అలా చాలా చక్కగా పాడింది. శిష్టాష్టకంలో మొదటి శ్లోకం. చేతో దర్పణ మార్జనం. చాలా ఆడేదో కొత్త ట్యూన్ నేర్చుకొని పాడింది. కానీ దాంట్లో మాత్రాలు అట్‌లీస్ట్ 8, 9 మాత్రలు చెప్పేటప్పుడు తప్పు చేసింది. సంగీతపరంగా అది చాలా బావుంది గానీ, అర్థాలు మారిపోయాయి. ఆవిడకి చెప్పాలా అంటే బాగా తెలుసు. నన్నొక ఆల్‌మోస్ట్ ఒక తండ్రిలాగా చూసే ఆ అమ్మాయి. నాకు బాగా తెలుసు. కానీ ఇలా చేసింది చెప్పాలా? చెప్పకూడదా? అని ఆలోచిస్తూనే టక్కని చెప్పేసాను.
అమ్మ నువ్వు కేవలము నువ్వు ఎలా సంగీత పరంగా ఎంత బాగా పాడాలనే చూసుకుంటున్నావు కానీ దాంట్లో ఈ మాత్రలు ఈ శబ్దాల్లో తప్పులు ఉన్నాయి. ఈసారి కొంచెం జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఇది కూడా జాగ్రత్తగా చూసుకొని నువ్వు చదివితే బాగుంటుంది అని నా యొక్క చెప్తూ నా యొక్క వ్యక్తిగతది కూడా చెప్పాను. నేను యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చామై పశ్యత నా ఫేవరెట్ శ్లోకం భగవద్గీతలో 6వ అధ్యాయంలో 30. అది నేను నేర్చుకున్నప్పుడే తప్పు నేర్చుకున్నా. ఎన్నో సార్లు నా సతీమణి చెప్పింది, తప్పు చదువుతున్నారు, మాత్రలు తప్పు చదువుతున్నారు, ఇది అసహ్యంగా ఎబ్బెట్టుగా ఉంది, మీరు ఇలా చదువుతుంటే అది మీ యొక్క ఫేవరెట్ శ్లోకం చదువుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. కానీ ఒకసారి నేను మామూలుగా క్లాస్లో చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఇలా తప్పు చదివావు, ఈ శ్లోకం ఇంత సింపుల్ శ్లోకం అని నాకు చెప్పినప్పుడు నేను చాలా ఫీల్ అయినాను. అంటే ఈ చులకన అనేది ఒకప్పుడు మనం ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో, మనకు కలిగినప్పుడు ఎంత బాధ ఉంటుందంటే చాలా బాధ ఉంటుంది, అవమానం కదా అది. అందుకనే అర్జునుడికి ఈ యొక్క పదాన్ని వాడాడు అనమాట. అంటే నేను చులకన అయిపోతావు నాయన నువ్వు అంటే అర్జునుడికి చక్కన ఒక షాక్ లాగా తగలాలన్నమాట. అరే నేను ఇంత యోధుడిని ఇంత చులకన అయిపోతానా అని తగిలేటట్లు ఆ చులకన అనే పదం, లాఘవం అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఉపయోగించడం జరిగింది. అంటే ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఎవరైనా మనం కరెక్ట్ చేయాల్సి వచ్చినా కూడా కొంచెం నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తానంటే నాకు ఈ మధ్యనే అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం చెప్పడం మర్చిపోయిన అమ్మాయి కూడా ఫీల్ అయింది. చిన్న అమ్మాయి నన్ను తండ్రిలాగా చూసుకున్న అమ్మాయి కూడా ఫీల్ అయింది. ఎందుకు ప్రభు ఇలా ఎందుకు చెప్పారు, నాకు ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేది కదా, ప్రభు చెప్పింది కరెక్ట్ గా అందరి ముందర చెప్పాలా. ఆవిడ నాతో చెప్పకుండా ఆ ఏ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారో ఆ హెడ్ ఉంటాడు, లీడర్ ఉంటాడు, ఆయనకు చెప్పింది. ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేయడం, నేను దానికి మళ్ళీ సంజాయిషి చెప్పుకోవడం, మళ్ళీ నేను ఆవిడ భర్త గారికి ఆవిడకి ఫోన్ చేయడం, అపాలజీ చెప్పుకోవడంతో జరిగింది. ఎందుకు చిన్నగా ఆవిడని అనవసరంగా నేను చులకన చేశాను తెలియకుండానే. మంచి చేద్దాం అనుకుంటే ఒకప్పుడు తను మంచి చేయాలని చులకన చేస్తాం, కొందరిని మంచి చేయాలని తెలియకుండానే ఒకటి తెలిసి కూడా చులకన చేస్తుంటాం. ఇంకోళ్ళకి కావాలని బాధ కలగాలి. ఎవరి మీద అయితే మనకి ఈర్ష్య ఉందో వాళ్ళని మనం చులకన చేస్తూనే ఉంటాం. ఈ చులకన అనే పదం అందుకని మన జోబులు ఎప్పుడు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి అది మన కచ్చ కొద్దీ వస్తే అరే బాప్రే ఇది కాదు తప్పు. ఎందుకంటే చులకన చేయబడ్డవాడు చాలా బాధపడతాడు. అర్జునుడికి కూడా ప్రేరేపించి అర్జును కూడా బాధ పెట్టించడానికి కృష్ణుడు ఆ పదాన్ని వాడాడు అని మనం గుర్తుపెట్టుకుంటే ఇంకొకరిని చులకన చేసినప్పుడు కొంచెం జాగ్రత్త పడతాం. అది ఈ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 35వ శ్లోకాలు చెప్పాలి. ఇంకా మందులు ఎక్కిస్తున్నాడు, డోసేజ్ పెంచుతున్నాడు కృష్ణుడు. ఇంకా ఇంకా చూద్దాం ఇంకా ఏం డోసేజ్ పెంచుతాడు ఇక్కడ. మాతాజీ హరే ఒక్క నిమిషం మాతాజీ, కొంచెం పైకి తీయమంటారా? పర్లేదు ప్రభుజీ. ఓకే 1 సెకండ్, ఇది నాకు ఎందుకు కంట్రోల్ తప్పుతుంది. యా ప్రభుజీ అక్కడ 2 ఆలు ఉన్నాయి, ఒక్కటే ఆ ఉంది కదా. ఒకటే సారీ తప్పు ఉండొచ్చు మాతాజీ. హరే కృష్ణ. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను పలు నిర్దయ వాక్యములతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను నీకు దుఃఖకరమైనది వేరేది కలదు. నువ్వు యుద్ధం చేయకపోతే నీకు దుఃఖం ఉండదు అనుకుంటున్నావు, కానీ నీకు యుద్ధం చేయకపోతేనే ఎక్కువ దుఃఖం ఉందని చెప్తున్నాడు. ఇంకా నీ శత్రువులు నిన్ను చాలా చాలా పెక్యులర్ మాటలతో నీ యొక్క సామర్థ్యాన్ని నిందిస్తారు, నీ నిర్దయ వాక్యాలతో వర్ణిస్తారు, నిన్ను చులకన చేస్తారు. ఇంతకంటే నీకు దుఃఖకరం ఏంటి అని ఇంకా డోసేజ్ పెంచుతున్నాడు. ఇంకా ఆ పరిణామాలు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కుంతీ తనయ, నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృత నిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము. మళ్ళీ చెప్తున్నాడు యుద్ధం చేయరా నాయనా అని. ఏం చెప్తున్నాడు మళ్ళీ ఒకసారి చదువుతారా మాతాజీ? ఎస్ ప్రభుజీ. అనువాదమా ప్రభుజీ? కాదు, ఓ కుంతి తనయ. ఓ కుంతీ తనయ,
నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుటయో లేక యుద్ధమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృత నిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము. ఇప్పుడు ఇంకొక డోస్ ఇంకొక మెడిసిన్ వాడుతున్నారు. ఇంతవరకు ఏం చెప్పారు? నీకు నీకు అపకీర్తి కలుగుతుంది, నిన్ను చులకనగా చూస్తారు, నీతో నిర్దయగా మాట్లాడతారు, నిన్ను నిందిస్తారు వగైరా వగైరా చెప్పినా ఇంకా అర్జునుడు చేతిలో టక్కని బాణం తీసుకొని యుద్ధం చేయడానికి సిద్ధం కావట్లేదు, సంసిద్ధుడు కావట్లేదు. అప్పుడేం చెప్తున్నాడు అర్జునుడు? ఏం చెప్పాడు ముందర? నేను యుద్ధం చేస్తే యుద్ధం చేసి అన్ని గెలిచినా కూడా నాకేం లాభం లేదు. ఏం లాభం అంటే అప్పుడు ఇంతకు ముందు ఏం చెప్తారు? స్వధర్మం పాటిస్తే యుద్ధ రంగంలో చనిపోతే పైకి వెళ్తారు, యుద్ధ రంగంలో గెలిస్తే రాజ్యం వస్తుంది, అలాంటివి కూడా కొన్ని కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పినా ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నారు అన్నమాట. నీకు ఏది చేసినా ముఖ్యమే, యుద్ధం చేయడం అనేది నీకు ముఖ్యం. యుద్ధం చేసి జయించినా నువ్వు చేస్తే రాజ్యం పొందుతావు. యుద్ధం చేయిస్తే ఓడిపోతే నీకు స్వర్గం కలుగుతుంది. అంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా. ఒకప్పుడు అలా కూడా ఉంటాయి బిజినెస్ లో. ఇద్దరికి లాభం. ఒకప్పుడు సాధారణంగా బిజినెస్ ఏంటంటే ఒకడికే లాభం ఉంటుంది, ఒకడికి నష్టం ఉంటుంది సాధారణంగా. చాలా సాధారణంగా అలా కూడా అవుతుంది. ఒకప్పుడు విన్ విన్ ఉంటుంది. అంటే వాడికి మంచిదే, మనకి మంచిది జరిగేటట్టు కూడా కొన్ని ఈ లావాదేవీలు ఉంటాయి కదా. అలాగే నువ్వు యుద్ధం చేసాయి, నువ్వు పరిణామం ఏదైనా నీకు మంచిదే అని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇంకా ఇంకా పెద్ద క్యారెక్టర్ చూపెడుతున్నాడు అనమాట కృష్ణుడు అర్జునుడికి. యుద్ధం చేయడమే ముఖ్యమని మళ్ళీ యుద్ధం గురించి లేపుతాను. ఈ యొక్క మన ఈ ట్రాన్స్లేషన్ లో చూసుకుంటే 2 సార్లు యుద్ధం వస్తుంది. యుద్ధ రంగం గురించి చెప్తున్నారు, లేచి నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నారు. కానీ అర్జునుడు ఇంకా లేచి ఆ ధనుష్ బాణాన్ని పట్టుకోలేదు. అరే బాప్రే! ఏంట్రా నాయన, నేను ఒక మంది ఇచ్చాను, ఆ మందితో ఇంకా జ్ఞానయోగమైన మంది ఇచ్చాను, ఇంకా పట్టుకోడు ఇతను. మళ్ళీ ఇప్పుడు కర్మకాండం గురించి కూడా చెప్పాను. నువ్వు చేస్తే ఏది లాభము, చేయకుంటే ఏది నష్టము, ఆ లాభం గురించి కూడా చెప్పాను, నష్టం గురించి కూడా చెప్పాను. ఏంటి ఈయన చేయట్లేదని. అప్పుడు ఇది కాదు అర్జునుడికి కావాల్సింది. నేను అర్జునుడి యొక్క మనోస్థితిని మార్చగలగాలి. అర్జునుడిని ఇలా బయట ఈ యొక్క మామూలుగా మాత్రలు ఇస్తే కాదు, కొంచెం చిన్నపాటి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ ని ఇప్పుడు మొదలుపెట్టారు కృష్ణుడు. ఎలాంటి ట్రీట్మెంటు? ఎలాగంటే ఇతనికి మందులు ఇస్తున్నాను, ఇతను సరిగ్గా వాడట్లేదు, కొన్ని మందులు వాడుతున్నాడు, మందులు పని చేయట్లేదు అని కొన్ని తెలుసుకున్నాక డాక్టర్ ఏం చేస్తాడు? ఆ ట్రీట్మెంట్ టైప్ మారుస్తారనమాట. అప్పుడేంటి, అమ్మో! ఇంటికెళ్ళి మందులు తీసుకొని ఇంటికెళ్ళి వీడు మందులు వేసుకోవట్లేదు సరిగ్గా అని, నా దగ్గరే ఉన్నప్పుడే నేనే ఒక చిన్న ఇంజెక్షన్ పొడిస్తే ఆ మందు బాగా పనిచేస్తేమో అని ఒక 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 పేషెంట్‌కి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆ డాక్టర్ అలా చేస్తారు గదా. అప్పుడు అక్కడ డాక్టర్ దగ్గరికెళ్ళి ఇంజెక్షన్ అంటే మనం తప్పించుకోలేం గదా. ఇంట్లోకైతే భార్యని భర్తనో తిట్టి అలా చెప్తాడు, వాడది చెప్తాడు, 3 టాబ్లెట్‌లు ఏసుకోమంటాడు. వాడికి తెలీదు. నేను ఒకటే టాబ్లెట్ ఏసుకుంటాను, ఒకేసారి ఏసుకుంటాను. చేదుగా ఉంది. వేసుకుంటే నిద్ర రావట్లేదు. వేసుకుంటే అదైతుంది, ఇదైతుంది అని ఏదో చెప్పి మన 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 దీని ఊహల్లోనే ప్రభావం మన ఆ మా మాయలోనే ఉంటాం గదా. అలా కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో అర్జునుడు ఇంకా ఏంటి తను గాండీయం ఎత్తట్లేదు, ఇతను కొంచెం ట్రీట్మెంట్ మార్చాలని ఇప్పుడు అర్జునుడు ఒక మనస్సు మీద వెళ్ళాడు. కృష్ణ స్టార్టెడ్ కాన్సంట్రేటింగ్ ఆన్ ది మెంటల్ స్టేట్ ఆఫ్ అర్జున. ఒకప్పుడు ఏమైందంటే మనం మామూలుగా చేయకపోతున్నా ఎందుకు చేయట్లేదు అని డాక్టర్లు ఏం చేస్తారు? మన మనోస్థితిని ఆలోచిస్తారు. అంటే వీడి ఏంటి? వీడి మైండ్‌లో ఏం తిరుగుతోంది? అది మనం మార్చగలిగితే వీడు ఆటోమేటిక్‌గా తనంతట తనే మందులు వాడుకొని మంచిగయితాడు అని ఉంటారు కదా. ఆ మెంటల్ హి ఈస్ ప్లేయింగ్ ఆన్ ది మెంటల్ స్టేట్. పూర్వం డైరెక్ట్‌గా చెప్పారు. ఇది చేస్తే ఇలా అయితుంది, చేస్తే ఇలా అయితుందని. వినలేదు. అందుకని ఇప్పుడు అర్జునుడి యొక్క మనోస్థితి గురించి మాట్లాడుతున్నారు. అందుకనే ఈ యొక్క ఇప్పుడు రాబోయే శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అంటే మనకి భగవద్గీత పరంగా కూడా ఇంపార్టెంటు. శ్రీల ప్రభుపాద వారు ఈ వచ్చే శ్లోకం అంటే భగవద్గీత 2వ అధ్యాయంలో 37వ శ్లోకం గురించి మాట్లాడుతూ ఒకసారి ఏమన్నారంటే, యాక్చువల్లీ ఇప్పుడు భగవద్గీత అర్జునులకి అయ్యే సంవాదంలో భగవద్గీత ఇంకొక మెట్టు
దాటి ఒక మెట్టు మీదకి వెళ్తోంది అని. అంటే ఇక్కడి నుంచి ఇంకా ఇంకా గట్టిగా మనకు ఆ కృష్ణుడికి అర్జునుడికి అయ్యే సంవాదాలు ఉన్నాయి. ఇంకా భారీ అయిన ఘనమైన నిర్దిష్టమైన ఉపయోగకరమైన విషయాలని కృష్ణుడు చెప్పబోతున్నాడు అనే దానికి సాంకేతప్రాయంగా ఒక నాంది చుట్టినట్లు ఈ యొక్క టర్నింగ్ పాయింట్ శ్లోకం మొదలవుతుందన్నమాట. ఈ శ్లోకంలో అర్జునుడికి మామూలుగా సుఖాలు అలా స్వర్గాలు అవి ఇవి కాకుండా అర్జునుడి యొక్క మనోస్థితి, నువ్వు నీ మనస్సు ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకొని నువ్వు ఇప్పుడు చేయవలసింది చెయ్యాలి అనేది చెప్పడం జరుగుతుంది. అందుకనే ఆచార్యులు కూడా ఈ యొక్క శ్లోకానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. ఎట్లాగైతే శ్రీల ప్రభుపాద వారు ఈ శ్లోకం తర్వాతనే అస్సలైన భగవద్గీత మొదలవుతుందని చెప్పారు. అంటే భగవద్గీత యాక్చువల్లీ మొదటి నుంచే మొదలైందని శ్రీల ప్రభుపాదులు కూడా మిగతా సార్లు చెప్పినా ఒకప్పుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కదా. అలాగే శ్రీల ప్రభుపాద వారు ఈ శ్లోకంలో అస్సలైనది అంటే ఇంకా ఇంకా ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిసిన్ మొదలవుతోంది అర్జునుడికి అని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఈ శ్లోకాన్ని మనం ఒక 10-15 నిమిషాలు తలుచుకుందాం. ఈ శ్లోకం అయ్యాక మళ్ళీ వచ్చే శ్లోకాల్లో ఈ ఈ యొక్క మొదట చెప్పేది జ్ఞానము కర్మ కాండం అయితే ఇంకా ఈ శ్లోకం తర్వాత అయ్యేది ఇది మనసుతో చెప్పాం కదా, మనసు మీద ప్రయోగిస్తున్నాడు కృష్ణుడు ఇప్పుడు మనసుని మార్చడానికి. అంటే మనస్సు అనగానే మనకేమొస్తుంది? బుద్ధి కదా. బుద్ధి యోగం మొదలవుతుంది అనమాట. జ్ఞానయోగం అయింది, కర్మకాండ అయింది, ఇప్పుడు బుద్ధి యోగం మొదలయ్యే ముందర కృష్ణుడు అర్జునుడి యొక్క మనోస్థితి ఎలా ఉండాలి అనేది ఒకటి చెప్పడం ఈ శ్లోకంలో. అయితే ఈ శ్లోకాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు 20-38 మనోస్థితి అంటే మనం కూడా మన యొక్క మనోస్థితిని మనం మార్చుకోగలిగితే, దాన్ని ట్యూన్ చేసుకోగలిగితే, దాంతో కొంచెం మాట్లాడి దాన్ని వశపరచుకోగలిగితే, దాన్ని మనం ఒక ఫ్రెండ్ కింద తీసుకోగలిగితే మనం చేయదలుచుకున్నవి జీవితంలో ఇంకొంచెం బాగా చేయడానికి అవకాశం ఉంది. అదొకటైతే ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, ఈ శ్లోకాన్ని మనకి పెద్దలు అర్థం చేసినప్పుడు ఈ పాపము అనే పదానికి మంచి నిర్వచనం మనకి దర్శింపజేశారనమాట. మామూలుగా మనకి పాపం అంటే మనకు ఉండే ఒక అర్థం ఉంటుంది. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. ఒకటి ఈ శ్లోకంలో ముఖ్యమైనది తెలుసుకోవాలంటే మనకు కూడా మామూలుగా ఏదైనా మంచి నుంచి మనం బాగా కాలేనప్పుడు వి షుడ్ ఆల్సో థింక్ అబౌట్ అవర్ మైండ్. ఆ మైండ్‌లో ఫిక్స్ మంచి కరెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా మిగతావన్నీ వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ అది చెప్తున్నారనమాట. చదవండి మాతాజీ. హరే ఇది కృష్ణ. నా దృష్టిలో భగవద్గీతలో ఉండే కంఠస్థ పెట్టే శ్లోకాల్లో ఇంతవరకు వచ్చిన శ్లోకాల్లో రెండో అధ్యాయంలో 7వ శ్లోకం, రెండో అధ్యాయంలో 14 శ్లోకం ఎలాంటివో ఈ శ్లోకం కూడా ఒకటని నేను భావిస్తాను. హరే కృష్ణ. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖములను గాని లాభాలాభములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయుము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు. హరే కృష్ణ. ఇంకా చెప్పినట్టు దీన్ని కొంచెం నెమ్మదిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకటి ఏం చెప్తున్నాడు? సుఖ దుఃఖాలకు గాని లాభములకు గాని జయాపజయములకు గాని లెక్కించొద్దు అంటున్నారు. అంటే ఏదైనా ఆ పని చేసేటప్పుడు నీకు సుఖం వస్తుందా, లాభం వస్తుందా, జయం వస్తుందా, పరాజయం వస్తుందా, అపజయం వస్తుందా అని లెక్కించదంటున్నారు. కానీ అది అయ్యాక పోనీ అది పక్కన పెడదాం. అలా చెప్తున్నారు కృష్ణుడు. తర్వాత యుద్ధం కొరకు యుద్ధం చేయమంటున్నాడు. అదేంటో యుద్ధం కొరకు యుద్ధం చేయడం మనకు అంటే మామూలుగా చూసుకుంటే లోకాన్ని చదువుకొని ముందరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి మనం ఆగి చూసుకుంటే యుద్ధం కొరకు యుద్ధం చేయడం ఏంటి? చదువుకోవడం ఏంటి? వంట చేయడం ఏంటి? డ్రైవ్ చేయడం ఏంటి అనే ప్రశ్న రావాలి కూడా. అందుకని ఆ పదాన్ని కూడా మనం ఇంకొంత అర్థం చేసుకోవడానికి చూస్తున్నాం. అలా చేస్తే అర్జునుడు యుద్ధం కొరకే యుద్ధం చేసి సుఖ దుఃఖాలని పట్టించుకోకుండా, ఎందుకంటే అతను సుఖం గురించి మాట్లాడాడు కదా. నాకు ఎంజాయ్మెంట్ లేదు, నాకు సుఖం ఉండదు, సుఖప్రాప్తి ఉండదు, అందరినీ చంపేస్తే నాకేం లాభం, రాజ్యం వచ్చినా ఏం లాభం నాకు, నేను సామ్రాజ్యం వచ్చినా నాకేం లాభం లేదు. సుఖం గురించి మాట్లాడాడు, లాభం గురించి మాట్లాడాడు, దుఃఖం గురించి మాట్లాడాడు, జయం గురించి మాట్లాడాడు, అపజయం గురించి మాట్లాడాడు. నేను జయించినా ఏం లాభం,
అపజయించిన ఏం లాభం, నాకు లాభం లేదు, నాకు అన్ని కష్టాలే, అందుకని నేను వెళ్ళిపోతానని చెప్పిన అర్జునుడికి సుఖాన్ని పట్టించుకోవద్దు, దుఃఖాన్ని పట్టించుకోవద్దు, లాభాన్ని పట్టించుకోవద్దు, జయ నష్టాన్ని పట్టించుకోవద్దు, జయాన్ని పట్టించుకోవద్దు, అపజయాన్ని పట్టించుకోకూడదు. అయ్యో బాబోయ్, ఇన్ని చెప్పేశాడండి. ఇవన్నీ పట్టించుకోకుండా ఎలా ఉంటాం మనం జీవితంలో, మనం బతకాలంటే? కానీ చూద్దాం ఏం చెప్తున్నాడో కృష్ణుడు. యుద్ధం కొరకే యుద్ధం చేయమన్నాడు, అదేంటో అది కూడా చూద్దాం. ఈ విధంగా చేయటం వల్ల నీకు పాపం ఎప్పుడూ రాదు. నువ్వు పాపం 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 ఒకటే టెన్షన్ పడిపోతున్నావు. వాళ్ళని చంపేస్తే పాపం అంటున్నావు, వర్ణ సంకరం అయితే పాపాలు వచ్చేస్తాయి అంటున్నావు, యుద్ధం చేస్తే పాపం అంటున్నావు. నాయన నువ్వు ఈ స్థితిలో ఉండి యుద్ధం చేస్తే నీకు పాపమే రావు, కానీ యుద్ధం చేయమంటున్నాడు. అందుకని యుద్ధం చేస్తూ ఇక్కడ కూడా యుద్ధం కొరకే యుద్ధం చేయమంటున్నాడు. మళ్ళీ యుద్ధం చేయమంటున్నాడు. ఒకటే మారిగా యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయని చెప్తూనే ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అలాగా ఇక్కడ చెప్పారు. ఈ శ్లోకం గురించి ఇంకెవరైనా మీకు ఏం అర్థమైంది ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఈ శ్లోకం వల్ల ప్రాక్టికల్ ఇంకో మనకు 10 నిమిషాలు ఉంది కాబట్టి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అది మనం మామూలుగా భగవద్గీత అనగానే నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించుకో అంటాం కదా. అది ఎందుకని యుద్ధం 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 చెయ్యాలి కాబట్టి యుద్ధం చెయ్యి అంతే. దాని గురించి వచ్చే లాభ నష్టాల గురించి నువ్వు ఆశించకు. నువ్వు చేస్తే అందువల్ల నీకు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించినట్టు అవుతుంది అని చెప్తున్నారు అనిపించింది. వెరీ గుడ్ మాతాజీ. కానీ నిజ జీవితంలో మనం అలా చేయగలుగుతామా? అంటే మరి మనం భగవద్గీత చదువుతున్నాము, దాన్ని ఫాలో అవుతున్నాము అంటే ప్రయత్నం చెయ్యాలి. అది పక్కా మనం చేసేస్తామని మాట ఇవ్వలేం. కానీ కొన్ని మనం దీంట్లో కొంచెం వచ్చాక కొంత మనకి అనిపిస్తుంది. పూర్తిగా 100% చేస్తాము అనే మాట ఇవ్వలేం. కానీ మనకి ఆలోచన పరంగా మనం కొంత మార్పు వస్తుంది మనలో ఈ భగవద్గీత ఫాలో అవుతున్నప్పుడు. ఇదివరకు కంటే అప్పుడు ప్రతిదానికి బాధపడితే ఇప్పుడు మనకి ఇది భగవంతుడు ఇచ్చింది, ఇదే మనం దీంతో తృప్తిపడాలి అనే భావం కొంత వస్తుందని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాత, చాలా మాత్రం బాగా చెప్పారు. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. సుఖ దుఃఖ సమాకృత్వం అంటే సుఖాలు కలిగినప్పుడేమో ఆనందిస్తాము, దుఃఖాలకు వచ్చే బాధపడిపోతూ ఉంటాం. ఈ సుఖ దుఃఖాలని సమంగా చూడు, సమంగా చూడు. ఏదొచ్చినా కృంగిపోకు, ఆనందపడిపోకు. అలాగే లాభాలు నష్టాలు ఇవి రెండింటికి కూడా నువ్వు సమానంగానే చూడు. అలా యుద్ధం చేయవలసి వచ్చింది కనుక నువ్వు యుద్ధం చేసి ముందుకు వెళ్ళిపోవడమే నీ జయమనని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అలా చేస్తేనే కానీ పాపాలు ఉండవట మనకి. కానీ అలా మన నిజ జీవితంలో మనం అలా చేయగలుగుతామా అని అది అందుకని ఈ శ్లోకం వచ్చినప్పుడు కొంచెం ఆగాలన్నమాట. ఇవాళ ఆగి ఏంటో నాయన కృష్ణుడు ఇలా చెప్తున్నాడు అర్జునుడికి. ఎవరైనా మాట్లాడతారు? సారీ నేను కట్ చేశాను. సారీ. అలా ఉన్నాం ప్రభుజీ. ముందు అంటే ఇందులోకి రాకమునుపు బాధపడే వాళ్ళం బాగా. ఇప్పుడు కొద్దిగా గుడ్లో మెల్ల కొంచెం తగ్గామని అనిపిస్తుంది. వెరీ గుడ్. హరే కృష్ణ. థ్యాంక్స్ మాత. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ప్లనేషన్. ఇంకెవరైనా చెప్తారా దీని గురించి? హరే కృష్ణ ప్రభుజీ. యా. అదే అంటే ప్రభుజీ, నువ్వు క్షత్రియుడవు కాబట్టి యుద్ధము తప్పక చేయాల్సిందే, నీ ధర్మాన్ని నువ్వు నివర్తించాలి అని కూడా వస్తుంది, క్షత్రియుడు కాబట్టి అని చెప్పేసి. ఓకే, వెరీ గుడ్. నేను ఊరికే ఎందుకు ఇలా నాకు మీకు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నువ్వు లాభ నష్టాల గురించి నేను వేరేజ్ వేయకు. లాభం నష్టం అని ఏం లేదు. ఒకవేళ యుద్ధంలో గిట్ట మరణించుతూ అంటే నీకు స్వర్గలోకం దొరుకుతుంది, యుద్ధంలో గిట్ట జయించుతూ అంటే రాజ్యం దొరుకుతుంది. నువ్వు దాని గురించి ఏం చేయకు, నేను చెప్పిన మాట వినమని చెప్తుంటే లాస్ట్ కు అర్జునుడు అంటుండు, వచనం మామ అంటుండు. అంటే నువ్వు చెప్పింది విన్నా అని ఒప్పుకుంటుండు ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాతాజీ. మీరు ఒకటి బాగా చెప్పారు, నేను చెప్పింది చాలా మంచిగా చెప్పారు. కరెక్ట్. ఇంకా కృష్ణకుమారి మాతాజీ ఐ థింక్. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇప్పుడు మనకి భగవద్గీతలో కృష్ణ వారు చెప్పేది మెయిన్లీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణ ప్రజ హంత్వా సర్వ పాపేభ్యో మోక్షేశ్వరం ఆశిష. సుఖము దుఃఖము లాభము నష్టము ఇవన్నీ మీరు ఏమి మనం కూడా అంతే. ఇంక ఇవన్నీ ఆలోచించొద్దు అనమాట. ఇప్పుడు ఏదైతే మనకు ఉంటుందో ఆ కర్మ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. అదంతా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అర్జునుడికి బోధిస్తున్నాడండి. అది
ఓకే. వెరీ గుడ్. థాంక్స్ మాతాజీ. మరి అది ఆలోచించకుండా వెళ్ళగలమా మనలాంటి వాళ్ళం? అంటే సుఖాన్ని, మన దుఃఖాన్ని వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు యూ ఆన్ యువర్ వే, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇట్ విత్ ఫుల్ ఆ! మనసా వాచ మనం అది చెయ్యాలి. ఇంకంతే, అది మనం చెయ్యాలి. ఇప్పుడు చేయకపోతే ఇంకోసారి చేయాల్సి వస్తుంది. అది ఓకే. చేయడానికి ఎన్ని జన్మలైనా మనం ఇలా ఎత్తాల్సి వస్తుందేమో అని నేను చెప్తున్నాను. థాంక్స్ మాతాజీ. నేను ఎందుకు 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 ఇంత సాగదీస్తున్నానంటే ఏమనుకోకండి, నేను సాగదీస్తున్నానని ప్లీజ్. కొన్ని హరే కృష్ణ. శ్లోకాలున్నాయి. కొన్ని శ్లోకాలున్నాయి. చెప్పండి మాతాజీ. సారీ. ఇక్కడ స్వామి ఇక్కడ ప్రణామం యాహ్! ప్రభుజీ. ఇక్కడ నువ్వు అర్జునుడిని కృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్నావు కానీ నేనే చేపిస్తున్నా, నువ్వేం చేయట్లేవు యుద్ధము, చేసేది నేనే, నువ్వేం ఉన్నావు, నువ్వు అంతే, నువ్వు చూస్తూ ఉంటే చేసేది మాత్రం ధర్మంగా నేనే చేస్తున్నా, నువ్వు చేయకపోయినా నేనైనా వాళ్ళకి చనిపోయే రోజు వస్తది, నువ్వే చంపడం కాదు, నేనైనా ఆ టైంలో తీసుకోగలుగుతాను, నువ్వే చంపాలని ఏం లేదు అనే అట్లా కూడా ఉంటుంది స్వామి. హరే కృష్ణ. థాంక్స్. కానీ ఈ శ్లోకంలో మటుకు అది చెప్పలేదు. చెప్పారు వేరే చోట. కానీ ఈ శ్లోకంలో ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కొన్ని శ్లోకాలు భగవద్గీతలో ఎలా ఉంటాయంటే, ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడు కొంచెం ఆగాలి మనం. ఆగి ఏం చెప్తున్నారు ఆచార్యులు, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మనం ఎప్పుడైతే కొంచెం ఆగి దాన్ని నెమరు వేసుకోవడానికి ప్రయత్నిస్తామో, అది నెమరు వేసుకునేది మళ్ళీ మళ్ళీ దాన్ని ఆలోచిస్తుంటే దాంట్లో ఉండే గూఢార్థం కూడా కొంచెం మనకి ఇంకెక్కువ తెలియడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది చదువుకొని ఇలా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరన్నది అన్ని పాయింట్స్ కూడా చాలా కరెక్ట్. దాన్ని బట్టి నాకు అర్థం ఏమైతుందంటే మీరు కూడా భగవద్గీతను బాగా పారాయణం చేశారు, అర్థం చేసుకుంటున్నారని తెలుసు. కానీ నేను ఇంకా కొంచెం ఎందుకు సాగదీస్తున్నానంటే, మిగతా ఆచార్యులు ఏం చెప్పారనేది కొంచెం ఒకసారి చూద్దాం ఒక 5, 10 నిమిషాల్లో. ఒకటి, ఈ శ్లోకంలో ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఉపయోగించిన ఒక పదంలో లెక్కింపక అన్నారు. ఓకే. సుఖదుఖాల్ని, జయాపజయాలని తిరస్కరించమనట్లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. లెక్కింపక అన్నారు. లెక్కింపేయటం ఒకటి, లెక్కింప చేయకపోవడం ఒకటి, తిరస్కరించడం ఒకటి. తిరస్కరించమన్నట్టు అనట్లేదు. అంటే లెక్కింపు అన్నాడు. అంటే లెక్క ఎప్పుడు పెట్టుకుంటాం మనం? మనకేదైనా ఇప్పుడు ఇంట్లో డబ్బులు వచ్చాయనుకోండి, మనకు రావాల్సిన డబ్బులు వచ్చాయా లేదా అని లెక్కించుకుంటాం కదా! అది లెక్క పెట్టడం. దాన్ని నువ్వు అంత పట్టించుకోకుండా వెళ్ళు. అదొకటైతే తిరస్కరించమనట్లేదు. నువ్వు చేసే స్వధర్మ పాలనలో సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, జయాలుంటాయి, అపజయాలుంటాయి. వీటిని సమీకృత్వ ఈ 2 ఉంటాయి అని తెలుసుకొని వాటి గురించి అంత పట్టించుకోకుండా నువ్వు యుద్ధం చెయ్యి. కానీ వాటన్నిటికి అతీతమై యుద్ధం చేయమని చెప్పట్లేదు. దాన్ని లెక్క చేయొద్దని చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తర్వాత వేరే కొన్ని విషయాలు ఆ డోస్ కూడా ఉంటుంది. ఈ డోస్‌లో ఏం చెప్తానంటే దానికి అతీతంగా అవ్వద్దని చెప్పట్లేదు. సుఖదుఖాలు ఉంటాయి. అవి వస్తూనే సమంగా వస్తాయి, ఒకప్పుడు అసమంగా వస్తాయి. అవంతా దాన్ని లెక్కించకుండా నువ్వు నువ్వు యుద్ధం చేయడానికి యుద్ధం చెయ్యి. అంటే ఇందాకల మాతాజీ చెప్పినట్లు యుద్ధం చేయటానికే యుద్ధం చెయ్యి అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పాను గనుక యుద్ధం చెయ్యి అని చెప్పాను. అది సింపుల్. ఈ శ్లోకంలో బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పండి, యుద్ధం చేయడానికే నువ్వు యుద్ధం చెయ్యి. అంటే నువ్వేం పట్టించుకోకు. నేను యుద్ధం చేయమంటున్నాను కదా! నీ యుద్ధం చెయ్యి అని మొట్టమొదటిసారిగా మనం మన జీవితాల్లో చేయవలసింది ఏంటి అనేది కూడా ఇక్కడ కృష్ణుడు తెలుపుతున్నాడు అర్జునుడి ద్వారా. మనం చేయవలసింది ఏంటి? ఆచార్యులు చెప్పింది, భగవంతుడు అనేక వేద వాంగ్మయాల్లో ఏం చెప్పాడు అనేది మనం కొంచెం తెలుసుకొని మనకి అది అన్వయించుకున్నట్లు మనం చేయగలిగితే, అప్పుడు మనం సుఖాలని, దుఃఖాలని, జయాలని, అపజయాలని లెక్కింపవలసిన అవసరం లేదు. యుద్ధం కొరకే యుద్ధం చెయ్యి, ఎందుకంటే నేనే చెప్తున్నాను కనుక అప్పుడు సుఖం లేదు, దుఃఖం లేదు, జయం లేదు, అపజయం లేదు. అన్నిటికీ అతీతం అయిపోతాం. ఈ సుఖ దుఃఖాలను లెక్కించక మనం యుద్ధం కొరకే యుద్ధం కొరకే యుద్ధం చేయడం అంటే, భగవంతుడు చెప్పాడు కనుక నేను చెప్పాను కనుక యుద్ధం కొరకే నువ్వు యుద్ధం చేస్తే, ఈ సుఖ దుఃఖాలు, జయాపజయాలు లెక్కించే అవసరమే నీకుండదు.
అలా ఉండని స్థితిలో ఉన్నావు గనక నీకు పాపం అనేది రాదు. నువ్వు ఏ పాపం కొరైతే భయపడి పారిపోతున్నావో ఆ పాపమే రాదు. ఎప్పుడైతే నేను చెప్పేనని నా యొక్క ఆదేశాన్ని ఒక గురువుగా నన్ను స్వీకరించావు గనక నువ్వు యుద్ధము చేస్తే ఈ సుఖ దుఃఖాలను రావడం కానీ ఈవెన్ వచ్చినా కూడా వాడు నువ్వు సమానంగా చూసుకోగలుగుతావు. ఎందుకంటే అవి నీకు ఇప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది. ఇది దీంట్లో ఉండే కొంచెం ఎక్కువ ఉన్న అర్థం నేను చెప్పదలుచుకున్నది. అంటే దీనితో పాటు వచ్చేది ముఖ్యంగా వచ్చేది పాపము అనే శబ్దానికి అర్థం. పాపం అనగా నార్మల్గా మనకు తెలిసింది ఏంటంటే పాపం అంటే భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేయడం పాపము. శాస్త్రాల్లో వేద వాంగ్మయాల్లో చెప్పిన దానికి విరుద్ధంగా చేయడం పాపం. ఈ 4 నిషేధాలు మనం చెప్తుంటాం కదా, అది పాపం అనేది చాలా రిలేటివ్. మీరు చెప్పింది నాకు పాపం అవ్వచ్చు, నేను చెప్పింది మీకు పాపం కాకపోవచ్చు. మన సాంప్రదాయంలో పాటించేది చెప్తే అది పాపం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే, వేరే సాంప్రదాయం పాటించేవాళ్ళు అది పాపమే కాదు, అది వాళ్ళ పుణ్యం. అంటే ఈ పాపము పుణ్యము అనేది చాలా రిలేటివ్. అది మనం ఏ దృక్పథంలో ఆలోచిస్తాము, మన ఏ యొక్క మతాన్ని కానీ ఏ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తామనే దాని మీద ఆధారపడుతుంది. అది ఆ యొక్క అండర్స్టాండింగ్. పాపాలు చేస్తే కష్టాలు వస్తాయని, పుణ్యాలు చేస్తే పైకి వెళ్తాయని, ఆ పాప పుణ్యాలతోనే కదా మన జీవితం అంతా నడుస్తుంటుంది. పాపాలు చేశాడని, పాపాలు చేయకూడదని, పుణ్యాలు చేయాలని, పుణ్యం చేస్తే మనకేదో వస్తానే కదా అనుకుంటాం. కానీ ఈ శ్లోకం యుద్ధం కొరకే యుద్ధం చేయమని చెప్పిన కృష్ణుడు అలా చేస్తే నీకు పాపాలు రావంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి అంటే పాపానికి ఒక అద్వితీయమైన నిర్వచనం వస్తుంది. మామూలుగా దాన్ని చెప్పినట్లు పాపము అంటే అర్థం ఏంటి? మనం భగవంతుడికి విరుద్ధంగా చేయడం అనేది పాపం అర్థమైతే, యాక్చువల్లీ మనం చేసేవన్నీ పాపాలే. మనం పాపాలు కాక పుణ్యాలు అనుకొని చేసేవి కూడా యాక్చువల్లీ పాపాలే అని పెద్దలు చెప్తారు ఈ శ్లోకం విన్నాక. అంటే కొన్ని చేసే పాపాలు అంటారు కదా, కొన్ని చేసే పుణ్యాలు అంటారు. దాన ధర్మాలు చేయడం అనుకోండి, అది పుణ్యం కింద వస్తుంది కదా. ఇంకొకరికి సహాయం చేసాం అనుకోండి, అది పుణ్యం అనుకుంటాం కదా నార్మల్గా అయితే, కానీ అది కూడా పాపమే అంటున్నారు ఆచార్యులు. అయ్యో బాపురే, ఇదేంటారు నాయన వీళ్ళు ఇలా అంటున్నారేంటి, నేను పుణ్యం కదా అని అలా చేస్తూ పోతున్నాను స్వర్గలోకాలకు వెళ్ళడానికి, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇది కూడా పాపం అని ఎందుకు అంటున్నారని. అంటే ఈ శ్లోకంలో ఈ పాపం అనే పదానికి చాలా మంచి అర్థం తీసుకొస్తారనమాట. మరి నేను దాన ధర్మాలు చేస్తే అది కూడా పాపం ఎందుకు అవుతుంది అంటే, నేను ఎలా ఏ ఉద్దేశంతో దాన ధర్మాలు చేశాను అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కేవలము నా ఇంద్రియ తృప్తి కొరకు, కేవలము నేను ఇది కరెక్టు అని తలుచుకొని, నేనే నిర్ణయించుకొని ఒక ప్రామాణికమైన పద్ధతిని అనుసరించకుండా నేను ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా అవి పాపం కిందనే పరిగణింపబడతాయి. అందుకని మనం ఏ పాపం చేస్తున్నామో పుణ్యం చేస్తున్నామో దానికి మనం లెక్క కట్టగలరు. మనకి జయం వచ్చిందో అపజయం వచ్చిందో కూడా మనం లెక్క కట్టగలరు. అందుకని దాన్ని లెక్కించద్దు అంటున్నాడు కృష్ణుడు. మరి ఏది పుణ్యం? మరి అన్ని పాపాలైతే మనం చేసే చెడు పనులు పాపాలని తెలుసు. మనకి తెలిసి బాగా ఉన్నాయి మంచి పనులు కూడా పాపమే అని చెప్తున్నారు. ఇదేంటి అని కానీ మనకి విచిత్రంగా అనిపించవచ్చు. దానికి మనకి పెద్దలు కూడా చెప్తారు, భగవద్గీతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇందాకలా మాతాజీ ఒక సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు కదా. ఎప్పుడైతే మనం భగవంతుడు చెప్పినవి భగవంతుడి ప్రతినిధిగా వచ్చే గురువు గాని, భగవంతుడి యొక్క కరుణా స్వరూపమైన వేద వాంగ్మయాల్లో చెప్పేవి మనకి తగినట్లు కాలమాన పరిస్థితుల వల్ల వాటి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి వాటిని పాటించవలసిన గౌరవంతో మనం పాటించగలిగితే ఆ చేసే కార్యక్రమాలు ప్రక్రియలు మనకి పాపం రాదు. పుణ్యం వస్తుందా లేదా అంటే అది ఎలాంటి పని చేస్తుందో దాని మీద ఉంటుంది, కానీ పాపం అయితే రాదు. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్జునుడు ఎప్పుడు వస్తుంది పాపం? అర్జునుడు యుద్ధం చేసినా పాపం వస్తుంది. అర్జునుడే తెలుసుకుంటున్నాడు. యుద్ధం చేయకున్నా పాపం వస్తుంది అంటున్నాడు. మరి యుద్ధం చేసినా పాపం వస్తుంది, యుద్ధం చేయకుండా పాపం వస్తుంది అంటే ఏం చేయాలి అర్జునుడు?
కృష్ణుడు చెప్పింది చేయాలి. అంటే భగవంతుడు చెప్పింది మనం చేయగలిగితే, అంటే ఇక్కడ కృష్ణ అర్జునుల సంవాదంలో కృష్ణుడికి అర్జునుడు చెప్పింది అర్జునుడు చేయగలిగితే దానికి పాపము పుణ్యం అంటలేదు, అది పుణ్యమే అవుతుంది. ఇంకొకళ్ళని చంపినా అది పుణ్యమే అవుతుంది. ఇంకొకళ్ళ నుంచి ఓడిపోయినా అది పుణ్యం అవుతుంది. కృష్ణుడు చెప్పినట్లు యుద్ధం చేస్తూ యుద్ధంలో ఓడిపోయి కృష్ణుడు పారిపోమన్నాడు అనుకోండి, అది కూడా పుణ్యం అవుతుంది. కృష్ణుడు యుద్ధంలోంచి పారిపోయాడు. మరి అర్జునుడికి ఇంత బోధ చేసిన కృష్ణుడు యుద్ధంలోంచి పారిపోకూడదు, యుద్ధం చేయాలని తను మళ్ళీ క్షత్రియుడిగా మథుర ద్వారక ఆ లీలలో ఉన్నప్పుడు రణచోర్ అని పేరు కూడా పెట్టుకున్నాడు కదా. యుద్ధంలో టింగ్ టింగ్ అని పారిపోయి వచ్చాడు జరాసంధ దగ్గర నుంచి. మరి అది కూడా తప్పే కదా. అందుకనే ఎలా అర్థం చేసుకోవాలంటే భగవంతుడు చెప్పింది మనం చేయగలిగే స్థితిలో ఉంటే, అంటే ఇక్కడ మనకు భగవంతుడు అంటే భగవంతుడు డైరెక్ట్ గా మన దగ్గరకు ఉండరు. భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీత విషయాలని మనం అనుసరించగలిగితే, ఆర్ భగవంతుడి ప్రాతినిధ్యం వహించిన గురువుల యొక్క చెప్పిన మంచి మాటలు విని మనం అర్థం చేసుకొని వాటి మీద ఎక్కువ విశ్వాసంతో మనం పాటించగలిగితే మనకి పాపం రాదు. అదొకటి ముఖ్యమైన అర్థం. దీనికి మనకి చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతిలో చక్కటి ఒక ప్రామాణికమైన సూత్రం చెప్పారు. ఆ సూత్రాన్ని మనం తలుచుకొని వాళ్ళ అందరితో విషయం మాట్లాడుకొని మనం, ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఓకే, మీకు కనబడుతుందా? మాతాజీ చదువుతారా? దివ్య గోలికేశ్వర మాతాజీ. హరే కృష్ణ ప్రభు. కనబడుతుందా మాతాజీ? ప్రభుజీ కొంచెం పెంచండి సైజ్. ఇప్పుడు లేదు ప్రభుజీ, కనబడుతుందా మాతాజీ? కనబడట్లేదు ప్రభుజీ. లేదు లేదు ప్రభుజీ, కట్ అయిపోతుంది. కట్టేస్తుందా ఇప్పుడు? ఎస్ ప్రభుజీ, ఎస్. భక్తిర విరోధి కర్మ ధర్మ వా అధర్మ తాహార కల్మష నామ సే మహాతమః. భక్తిర Oh, sorry. It's okay, Mataji. So, greatest ignorance consists of activities, whether religious or religious. ధర్మమైన అధర్మమైన అజ్ఞానపరంగా ఉండే ఈ కార్యక్రమాలు ఏంటి అంటే ద వన్స్ దట్ ఆర్ అపోజ్ టు డివోషనల్ సర్వీస్. భక్తియుక్త మార్గంలో చెప్పబడినవి కాకుండా వేరేది ఏది చేసినా దట్ ఆర్ నోన్ టు బి సిన్స్, కల్మషం. అంటే భక్తియుక్త మార్గంలో చేసేదంటే భగవంతుడి ద్వారా వస్తూ ఉన్న తెలుస్తూ ఉన్న ఆదేశాన్ని మనం పాటించకుండా చేస్తే అది పాపం అవుతుంది. కానీ మన పరిధిలో ఇది చేస్తే పాపము, అది చేస్తే పుణ్యం అనేది అది కాదు. ఒకానొక పరిస్థితిలో భగవంతుడు కానీ భగవంతుడు తద్వారా వచ్చే ఆచార్యులు ఏ దిశానిర్దేశం చేస్తారో, ఎందుకంటే ఒకప్పుడు భగవంతుడు చెప్పేది ఒకటే అయితే కొన్ని తరాల తర్వాత వచ్చిన ఆచార్యులు కూడా దాన్ని అర్థం చేసుకొని సమయానుగుణంగా ఆ రోజులు అక్కడ ఉండే ప్రజలకి చెప్పే విధానం ఉంటుంది. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా చెప్పారు కదా, ఈ జ్ఞానాన్ని వాటిని పక్కన పెట్టి కేవలం సంకీర్తన చేయడమే ముఖ్యమని చైతన్య మహాప్రభు చెప్పారు. అలా చేయడం ముఖ్యం కానీ ఎప్పుడో ఎవరో జ్ఞానం గురించి చెప్పారు, అది బాగా నేర్చుకోవాలని చెప్పారు, అది చేర్చుకుంటేనే కానీ మనం కీర్తన చేయలేము, సంకీర్తన చేయకూడదని మన స్వలాభం కొరకు మన అర్థం చేసుకొని మనం చేస్తామే, అది చేస్తున్నప్పుడు పుణ్యకర్మైన అది పాపమే అని ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అంటే అర్జునుడికి చేయవలసిన ముఖ్యమైనది ఏంటి? కృష్ణుడు చెప్పేది వినటం. నేను చెప్పింది విను అర్జున అని చెప్పడానికి నాంది పలుకుతూ చెప్పిన శ్లోకం ఇది. అందుకని శ్రీల ప్రభుపాద వారు ఏమన్నారంటే దీంతో భగవద్గీత ఇంకొక స్థాయిలోకి వెళ్తుంది. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ కూడా కృష్ణుడు అర్జునుడి యొక్క మైండ్ మీద పనిచేసేటట్లు మాట్లాడతాడు అన్నమాట. అర్జునుడి యొక్క మైండ్ ని క్లీన్ చేస్తున్నాడు. ఇంతవరకు మామూలుగా బాహ్యతరంగా క్లీన్ చేయడం మొదలు పెడితే కొంచెం అంతర్గతంగా క్లీన్ చేయడం మొదలు పెడతాడు. ఇంకొకటి ఈ శ్లోకంలో మనం సాధారణంగా మనలాంటి వ్యక్తులు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే
ఈ ఈ జయాపజయం ఉంటుంది సరే. ఒకప్పుడు ఏమైతుందంటే మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఆ జయం వల్ల కలిగే పేరు ప్రతిష్ట, ఆ జయం వల్ల కలిగే సుఖం గురించి ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ తలుచుకుంటాం అన్నమాట. దాంతో ఏమైతుందంటే మనం చేయవలసింది మర్చిపోయి వాటి యొక్క భావనలో అది వస్తే ఎలా ఉంటుంది, ఏమైతే అయిపోతుంది దాని గురించి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉన్నది మర్చిపోయి సరిగ్గా మనం యుద్ధం చేయలేమంటే పని చేయలేం. ఒకప్పుడు మామూలుగా కూడా ఈ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైనప్పుడు ఏదైనా క్లాసెస్కి ప్రిపేర్ అయినప్పుడు నేను చెప్తున్నాను ప్రిపేర్ అయినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి నాకు విషయాలు అర్థమవుతున్నాయి, వీళ్ళకి చెప్పాలి, చెప్పాలి చెప్తే హరిప్రభు తర్వాత నాకు ఫోన్ చేసి చాలా బాగా చెప్పారు ప్రభు, ఇంకేదో ధనలక్ష్మి మాతాజీ నేను రీజెంట్ స్కూల్లో కనబడితే మీరు బాగా చెప్పారు ప్రభు, దాని గురించి నా ఆలోచన వెళ్ళింది అనుకోండి, ఇంకా ఏదో ఊహించేసుకుంటుంటాను అనమాట నేను. అంతమంది బాగుందని చెప్పారు, ఇంతమంది బాగుందని చెప్పారు. అలా నేను ఆ లాభము జయము ఆ దృక్పథంలో నేను వెళ్ళిపోతే ఏమైతుంది, నేను ఏది చేయాలో దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయలేను, ఆఖరికి అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నేను ఆ ఊహలో దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. ఇది ఇలా అయితే ఇలా చెప్పేస్తే ఏమైపోతుందో, నాకు ఎంత వచ్చేస్తుందో అనుకుంటున్నాను కదా, మన కాన్సన్ట్రేషన్ పోతుంది. అదే విధంగా భయంతో కూడా ఇది ఇంత ముఖ్యమైన ఇవాళ చెప్పదలుచుకుంది నేను చాలా ముఖ్యమైన పాయింట్, నేను చెప్పలేకపోతే నాకేమైపోతుందో, నన్ను ఏమనుకుంటారో, నన్ను తిట్టుకుంటారో, నన్ను చులకన చేస్తారో, అలా నేను భయపడిపోయాను అనుకోండి, నాకు తెలిసింది నేను అర్థం చేసుకుంది కూడా నేను చెప్పలేకపోతాను అక్కడికి వచ్చారు. ఎందుకంటే మనకి నెర్వస్నెస్ వచ్చేస్తుంది. నేను కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో మాట్లాడాలన్నప్పుడు, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయనప్పుడు, ముఖ్యమైన కార్యక్రమాలు చేసినప్పుడు మనం ఆ లాభం గురించి, సుఖం గురించి, జయం గురించి, అపజయం గురించి ఎక్కువ ఎప్పుడైతే ఆలోచిస్తామో పని చేయకుండా చేయవలసింది మనం పని. ఇందాక మాతాజీ చెప్పినట్లు మనం చేయవలసింది చేస్తే చాలు, అది వస్తుందో రాదో అన్న తర్వాత విషయం. దాన్ని మర్చిపోయి ఈ సుఖ దుఃఖ లాభ జయాలు అపజయాల గురించి మనం సాధారణంగా ఆలోచించడం మొదలు పెడతాం. అది సర్వసాధారణం. పరీక్ష కూడా అంతే. బాగా చదువుకుంటే తలకెక్కుతుంది. కానీ ఒక స్థితిలో వచ్చేసరికి అరే నేను బాగా చదువుతున్నాను, నాకు ఇంత ర్యాంక్ వస్తుంది, ఈ ర్యాంక్ వస్తే నాకు ఇదైతుంది, అదైతుంది దాంట్లోకి వెళ్ళిపోతాం. రోజు ఆ పగటి కళలు కనడం మొదలు పెడతాం. దాంతో మన యొక్క ఏకాగ్రత తగ్గిపోతుంది. యుద్ధం చేసే వరకు యుద్ధం చేయడం కొరకు యుద్ధం చేయట్లే. అప్పుడు మనం లాభం కొరకు యుద్ధం చేస్తున్నాం, జయం కొరకు యుద్ధం చేస్తున్నాం. దాంతో అలాంటి మనస్థితులు ఉన్నప్పుడు మనకి ఓటమి అనేది దక్కుతుంది అన్నమాట. అలాంటి ఓటమి నుంచి తప్పించుకోవాలి అంటే వాటిని అంత పట్టించుకోకుండా చేయవలసింది చేయాలి. ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధం చేయట్లట్లు యుద్ధం చేయమంటున్నాడు, అంటే భగవంతుడు చెప్పినట్లు చేయమంటున్నాడు. అలాగే ఇది మనకి ఈ యొక్క శ్లోకం ప్రాక్టికల్ గా కూడా చూస్తే మనం పెద్ద పెద్ద పనులు చేయడానికి ముందరికి వెళ్ళినప్పుడు ఆ వచ్చే పరిణామము, దానివల్ల వచ్చే పేరు ప్రతిష్టల కంటే ఏదైతే చేయాలో, ఎలా చేయవలసిన దాని మీద ఏకాగ్రత వహిస్తే ఆటోమేటిక్ గా మనకి రావాల్సింది వస్తుందని పెద్దలు చెప్తారు ఈ శ్లోకం విన్నాక. ఎందుకని ఇంతకలు కూడా ఈ విషయం ఇంతో మాతాజీలు కూడా చెప్పారు, కానీ ఈ విధంగా కూడా చెప్పారు. ముఖ్యంగా పుణ్యము పాపము అనే విషయాల మీద ఈ శ్లోకం వల్ల మనకి బాగా అర్థమవుతుందని, అలా అర్థం అవ్వాలని పెద్దలు మనకు అలా వర్ణించారు. ఎందుకంటే కేవలం మన ఏదో మంచి చేస్తే మనం పుణ్యం చేస్తున్నామని అనుకోవడం పెద్ద అపోహ. చాలా మంది అలా అపోహలు ఉంటారు. మనం కూడా అదే అపోహలు ఉంటాం. మనం చేసేది పుణ్యమా పాపమా అనేది దేని మీద నిశ్చయం అవుతుందంటే అది కరెక్ట్ ఆర్డర్, కరెక్ట్ డైరెక్షన్ బట్టి చేస్తున్నామా లేదా అనేది. సో ఇది అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. నువ్వు పుణ్యం పాపం గురించి ఆలోచించిన అవసరం లేదు, జయం అపజయం గురించి ఆలోచన అవసరం లేదు, సుఖం దుఃఖం గురించి లెక్కించవలసిన అవసరం లేదు. ఆ లెక్కను పక్కన పెట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత ఇది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.